అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హక్కు ఉన్న కోడలు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతుందో ప్రియా కాసేపు అభికి అర్థం కాలేదు. తన తల్లి అంటే తనకు పంచ ప్రాణాలు. అమ్మ ప్రేమలో తను మలినం లేనటువంటి మమతని చూశాడు, అనురాగాన్ని చూశాడు. అలాంటిది ఈ అమ్మాయి అంత పెద్ద అభాండాలు తల్లి మీద వేస్తే తీసుకోలేకపోయాడు అభి. ప్రియ అభి పక్కనే కూర్చుంది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఏం తెలుసురా మా బ్రతుకుల గురించే, తాగుబోతు వెధవ, నువ్వు కూడా మాట్లాడేంతటి వాడివేనా మా బ్రతుకుల గురించే? మా తాత ఒళ్ళు కొవ్వెక్కి వెంకట్రామయ్య వాడికి ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ జమీను, ఈ కోట్ల రూపాయలు తాత ముత్తాతల ద్వారా కలిసి వస్తే మా నానమ్మ శారదాంబ గారు దేవత లాంటిదే. అయితే ఆవిడ ఇచ్చే సుఖం సరిపోక వాడికి ఆడవాళ్ళంటే ఉన్నటువంటి మోజుతో వాడికి మదమెక్కి, నీలాగే నీకు కూడా వచ్చాయి కదరా, ఎక్కడికి పోతాయి ఎంతైనా జీన్సులు వచ్చిన గుణాలు, కండ కావరంతో వాడు భార్య ఇచ్చేటటువంటి సుఖంతో తృప్తి చెందలేక వాడు రోజుకి 10 మంది అమ్మాయిలతో వ్యసనాలతో సుఖపడుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఆ విధవ గుర్ర పందాలు, ఆ విధవ పేకాట్లు, తాగుళ్ళు, ఉంపుడు గత్తెలు, ఇలా అడ్డమైన వాటితో తిరుగుతున్న మహానుభావురాలు ఇంటిని చూసుకుంటూ ఆస్తిని కాపాడుకుంటూ దైవభక్తిలో మునిగిపోయి ఆవిడికి వెంకట్రామయ్యకి పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మా నాన్న శంకర్రావు. కొడుకుని పెంచుకుంటూ ప్రపంచాన్ని కొడుకులో చూసుకుంటూ అన్ని ఆశలు కొడుకు మీద పెట్టుకొని కొడుక్కి మంచి గుణాలే నేర్పిస్తూ కొడుకుని చదివించుకుంటూ ప్రయోజకుణ్ణి చేయటం తప్ప మరొక పాపం పుణ్యం ఎరుగని ఉత్తమురాలు మా నానమ్మ. మా తాతయ్య అలా ఉంపుడు గత్తెలతో తిరిగి ఒక రోజున చెడిపోయి చెడగొట్టబడినటువంటి వేశ్యల కన్నా హీనమైన 10 మంది మొగుళ్ళని పెళ్లి చేసుకొని ఆ 10 మంది మొగుళ్ళని వదిలేసి వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్ళకే వదిలేసి ఊరు పేరు నీతి జాతి మతం కులం గోత్రం ఏమీ లేని పంకజం మీ అమ్మమ్మ. దానికి అంతకుముందు ఉంచుకున్న విటుడికి పుట్టినవాడే ఈయన మేనమామ నాగరాజు. ఆ నాగరాజు గారిని కానీ అది వాడు కొడుకు కాబట్టి, అదే దానికి సహాయ సహకారాలు అందించే కొడుకు కాబట్టి వాడిని దాని దగ్గరే ఉంచుకొని దాని మేనగోడలో కనకాన్ని తీసుకొచ్చి దానమ్మ బాబు చస్తే దాన్ని కూడా కొడుకుతో పాటే పెంచుతూ నిండా వాడికి 15 ఏళ్ళు దానికి 11 ఏళ్ళు లేకుండానే వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యి ఫిజికల్ అయ్యి వాడు కనకంతో ఇక కడుపుల మీద కడుపులు చేస్తూ నాటు మందులు తిని కనకం కడుపులు పోగొట్టుకుంటుందనే విషయం తెలిసి ఆ వయసులోనే కొడుక్కి మేనగోళ్ళకి ముడిపెట్టేసి కొడుకని చెప్పకుండా తన దగ్గర పని చేసుకొని బ్రతుకుతారని చేరతీశానని అమ్మ అని పిలవద్దని, అత్త అని పిలవద్దని, వాళ్ళని తన అందం దెబ్బతింటదని, వయసు బయటపడుద్దని నీ అమ్మమ్మ వాళ్ళని పరాయి వాళ్ళుగానే ఉంచుతూ చీకట్లో మాత్రం తన వాళ్ళుగా ఉంచుకుంటూ పెంచుకొచ్చింది అదే. అయితే తాత వెంకట్రామయ్య గాడే కన్ను మీ అమ్మమ్మ మీద పడింది. మీ అమ్మమ్మ అందించే స్వర్గ సుఖాలకి వాడు దానికి దాసోహం అయిపోయాడు. అప్పటి వరకు ఎంతోమంది ఉంపుడు గత్తెలతో తిరిగిన నాకు వాళ్ళెవరు అందించినా దొరకని సుఖం నీ దగ్గర దొరికింది పంకజం. నువ్వు నాకు పర్మనెంట్గా ఆస్థాన ఉంపుడు గత్తెగా ఉండిపోవా అని కోరాడు. అయితే తాళి కట్టని ఇల్లాలుగానా అంటే, తాళి శారదాంబకి కట్టాను, నీకు తాళి కట్టలేను, కానీ నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను అనే నేను కడుపుతో ఉన్నానండి అని పంకజం బయట పెడితే, అప్పుడు పుట్టే అమ్మాయికి నేను ఎంతో కొంత అబ్బాయికైనా న్యాయం చేయకుండా పోనులే అన్నాడు వెంకట్రామయ్య. అన్న తర్వాత మీ అమ్మమ్మకి మీ అమ్మ మాలిని పుట్టిందే. మాలిని పుట్టిన తర్వాత దాన్ని వేశ్యావృత్తిలోకి దింపొద్దని, దాన్ని మాత్రం ఇక తన కూతురుగానే
తన దగ్గరే ఉంచి పంకజం దగ్గర పెంచమనే, పరాయి మగాళ్ళెవరిని ఇహ నువ్వు నీ ఇంటి గుమ్మం ఎక్కనివద్దనే, నీకు కావలసినటువంటి భుక్తి అన్నీ నేను చూసుకుంటానని వెంకటరామయ్య చెప్పాడు. వెంకటరామయ్య చెప్పిన తర్వాత పంకజం మాత్రం మాలినిని తనకు అనువుగా పెంచుకుంటూ వచ్చింది. దానికి తోడు నాగరాజు మాలినికి అన్నయ్య అవుతాడని, ఇద్దరికీ తండ్రులు వేరైనా తల్లి తానేనని, కనకం వదినవుద్దని చెప్పి మరీ పెంచుకొచ్చిందే. ఆ తరువాత కాలచక్ర ప్రవాహంలో మాలిని పెరిగి పెద్దదైందే. అందం, దానికి తోడు అపారమైనటువంటి తెలివితేటలు, క్లియోపాత్రాల ఏ మగాడినైనా సరే లోబరుచుకోగలిగినటువంటి మాటకారితనం నీ అమ్మ సొంతంరా. దాంతోనే నీ అమ్మ చాలా తెలివిగా నీ బాబుని వల్లో వేసుకుంది. వాడు చేతగాని వెధవ, నోరెత్తి మాట్లాడలేడు. వాడు కూర్చోమంటే కూర్చొని, నుంచోమంటే నుంచొని అడుగులకి మడుగులొత్తుతాడు. అది చాలా తెలివిగా గ్రహించింది. శరీరాన్ని అస్త్రం చేసుకుంది. వాడిని లొంగ తీసుకుంది. వాడికి స్వర్గ సుఖాలు చవి చూపించింది. తాళి కట్టించుకుంది. వాడికి రావాల్సిందేదో వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర నుంచి తీసుకొని శాశ్వతంగా వాడు తెగదెంపులు చేసుకొని వచ్చేసేలా చేసిందే. ఆ తర్వాత ఈలోపు వెంకటరామయ్య సచ్చాడు. పంకజం పోయిందే. ఆ తర్వాత నాగరాజుని కనకాన్ని ఉన్నంత పంకజం దగ్గర డబ్బు, నగలు, ఆస్తి ఇచ్చి వేరే ఉండమని చెప్పిందే. అప్పటికే నాగరాజుకి కనకానికి 2 కొడుకులు పుట్టారు, సాగర్, కమల్. వాళ్ళని పెట్టుకొని వాళ్ళు వేరే ఉంటున్నారు. అయితే మాలిని మోహన్ రావుని పెళ్లి చేసుకుందే. పెళ్లి చేసుకున్న తరువాత మోహన్ రావు చేతగాని వెధవని, పనికి మాలిన చవటని, వాడు ఏ పని చేయలేడని, ఏ పని చేసినా వాడికి దరిద్రమే వెన్నాడి వస్తుందని సోమరిపోతు వెధవని కనుక్కొని వాడిని తుక్కు రేక్ కొట్టడం మొదలుపెట్టింది. దాంతో వాడు భయపడిపోతూ తనకి శారీరక సుఖాన్ని ఇవ్వటానికి తప్ప, తన కడుపు చేసి అమ్మని చేయటానికి తప్ప ఎందుకు పనికిరాడని కనుక్కుందే. దాంతో కడుపు చేయించుకుంది. నువ్వు పుట్టుకొచ్చిన తర్వాత ఇక వాడి పేరు మీద ఉన్నటువంటి వాడు తెచ్చిన కాస్త ఆస్తి కూడా మాలిని జల్సాలకే, వాటికి అది మొత్తం కరిగిపోయిందే. మాలిని ఆలోచించింది. నిద్రాహారాలు లేవు, మనశ్శాంతి లేదు. డబ్బు డబ్బు డబ్బు, మనిషి బ్రతకటానికి డబ్బు కావాలి, మనిషి అడుగు ముందుకు వేయటానికి డబ్బు కావాలి, లగ్జరీగా బ్రతకడానికి డబ్బు కావాలి, సుఖాల్లో నిన్ను పెంచాలి. తన జీవితంలో నీ జీవితం కాకూడదు. అసలు నువ్వెక్కడా ఒక ఉంపుడుగత్తె మనవడవనే విషయం బయటికి రాకూడదు. ఒక ఉంపుడుగత్తె కూతురికి పుట్టిన వెధవగా నిన్ను ప్రపంచం గుర్తించకూడదు అనుకుందే. దాంతోనే అప్పటికే మా నాన్న శంకర్రావుకి మా అమ్మ జమునతో పెళ్లి జరిగిపోవటం, మా నాన్నమ్మ శారదాంబ గారు కాలం చేయటం, ఆస్తి మొత్తం మా నాన్నకు అప్పచెప్పిపోవటం, యావదాస్తి మీద మా నాన్న హక్కుదారు అవటం, మా నాన్న ఆ తర్వాత వ్యాపారాలు, ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ తాను చూసుకుంటూ ఇలా సంతోషంగా అన్యోన్యంగా, మా అమ్మ చాలా మంచిదే, మా నాన్న మా అమ్మ కాపురం చేసుకుంటూ మరొక జమీన్లోని అమ్మాయి అయినటువంటి మా అమ్మనే మా నాన్నకిచ్చి పెళ్లి చేసి మా నాన్న బాధ్యత మా అమ్మకు అప్పచెప్పి మా నాన్నమ్మ కాలం చేసింది. మా అమ్మ కోట్ల ఆస్తిపాస్తులు కట్నంగా తీసుకొచ్చింది. జమీన్లో పుట్టి పెరిగిందే. జమీందారీ హోదా కలిగిన ఒక కూతురు మరొక ఇంటికి కోడలుగా వచ్చిందే. మా అమ్మమ్మ తాతయ్యే మా నాన్నకి మంచి చెడు చెప్తూ వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. మీ అమ్మ ఒక రోజున వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడిందే. అన్నయ్యా అని మా నాన్న కాళ్ళు వాటేసుకుంది. అప్పుడు ఎవరు అని మా నాన్న అడిగితే, నేను పంకజం కూతుర్నని, వెంకటరామయ్య గారి రక్తమే తనలో కూడా ప్రవహిస్తుందని, తమ పరిస్థితి ఏమీ బాలేదని నిన్ను మా నాన్న అమ్మ కాళ్ళ మీద పడేసిందే. మా నాన్న కడిగి నీరైపోయాడు. తన మొగుడు అసమర్థుడని, సమర్థత లేదని, బ్రతకలేక, చావు రాక, చావలేక నరకం అనుభవిస్తున్నామని, ఆఖరిసారి తమకి కనిపించి వెళదామని వచ్చామని మా నాన్నతో చెప్పి, నాలోనూ ప్రవహిస్తోంది ఆయన రక్తమే, తప్పుడు పనులు చేయలేక ఇలా నా ప్రాణాలు వదిలేస్తున్నానని, నా శవం అనాథ శవంలా పోకూడదని నీకు చెప్పి వెళదాం, అంత్యక్రియలు చేయమనమని అని వచ్చానన్నయ్యా అని కాళ్ళ మీద పడితే మా నాన్న గుండె కరిగి నీరయ్యిందే. దానికి తోడు ఎంతైనా ఉంపుడుగత్తెకి పుట్టిన వాళ్ళ నాన్న వీర్యదానం చేస్తే పుట్టిన కూతురే కాబట్టి మీ అమ్మ ఒంట్లో
ఒంట్లో ప్రవహిస్తోంది మా తాత రక్తమే కాబట్టి ఆ తాతకి కొడుగ్గా మా నాన్న చాలా త్వరగా మనుషుల్ని నమ్మేస్తాడు, అసమర్థుడు కూడాను. దాంతో మీ అమ్మని నమ్మి ఆశ్రయం కల్పించాడు, హక్కుని చేర్చుకున్నాడు, చెల్లెలుగా స్థానాన్ని కల్పించాడు, దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. ఆస్తిలో 10% పెడతానన్నాడు. ఆ 10% వాటా ఖరీదు ఎంతో తెలుసా? దాదాపు 50 కోట్ల పైమాట ఆ రోజుల్లో. ఆ 10% ఆస్తి మీ అమ్మకి రాసేశాడు. మీ నాన్నకి ఆఫీసులో పెద్ద హోదా ఇచ్చి ఉద్యోగం ఇచ్చి మీ అమ్మ నాన్నని నీతో సహా ఇంట్లో ఉండమన్నాడు. నిన్ను ఫారెన్లకు వెళ్ళి చదువుకునేంత పెద్ద చదువులు చదివిస్తానన్నాడు. మా అమ్మ మీ అమ్మని హక్కుని చేర్చుకుంది, ఆదరించిందే. ఒక సాటి ఆడదానిగా ఎవరో ఉంపుడుగత్తెకి వేసికి పుట్టిన కూతురులా చూడకుండా కులం, గోత్రం, వంశం, క్షేత్రం, బీజం అనేవి పక్కన పెట్టి ప్రతి మనిషిలో ప్రవహించేది ఒకటే రక్తం, మనుషులకి మానవత్వం ఉండాలి అనే దాంతో మా అమ్మ మీ అమ్మని సొంత తోబుట్టువులా చూసుకుంది, ఆడపడుచుగా స్థానం కల్పించింది. కానీ నీ అమ్మ కన్ను మా ఆస్తి మొత్తం మీద పడింది. 10% ఆస్తితో నీ అమ్మ తృప్తి పడలేదు, సంతోషపడలేదు, ఆనందపడలేదు. మా నాన్న కూర్చునే వెండి సింహాసనం, మా అమ్మ కూర్చునే వెండి సింహాసనంలో తను కూర్చోవాలనుకుందే, తనందరినీ రూల్ చేయాలనుకుందే. ఆ కోట్ల రూపాయల ఆస్తికి తను మకుటం లేని మహారాణి కావాలనుకుందే, ఏలాలనుకుందే. దాంతోనే మీ అమ్మ ఆలోచనలో పడిందే, నీ వైపు చూసుకుంది, నిన్ను యువరాజుని చెయ్యాలనుకుందే ఆ సామ్రాజ్యానికి. ఈలోపు మా అమ్మ ప్రెగ్నెంట్ అయిందే. ప్రెగ్నెంట్ అయిన మా అమ్మకి నేను పుట్టాను. నేను పుట్టిన తర్వాత మీ అమ్మకి పగ, కక్ష ఇంకా పెరిగిపోయాయి మా అమ్మ నాన్నల మీద. ఇక ఇప్పుడు వారసురాల్ని నేను పుట్టాను, రేపు వారసుడు పుట్టొచ్చు, ఆస్తి అంతా కూడా నేను నా తోబుట్టువులు తినేస్తాం. ముష్టి 10%తో నువ్వు ఒక ఉంచుకున్న దాని కూతురికి పుట్టిన కొడుగ్గా, ఒక మనవడిగా నీకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో అక్కడ మీ అమ్మకి అర్థమైందే. మీ అమ్మ మనసు తృప్తి పడలేదు. ఆలోచించి 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 ఒక పన్నాగం పన్నిందే. ఆ పన్నాగం ప్రకారం మా అమ్మ నిద్రపోతూ ఉన్నప్పుడు పాలల్లో నిద్ర మాత్రలు కలిపేసి మా అమ్మ గదిలోకి ఎవడో ఒకడిని పంపించింది. ముక్కు మొహం లేని అనామకుడినే పంపించి ఆ తర్వాత తనే మా నాన్న వచ్చి మా అమ్మని చూసేలా చేసిందే. పమిట తీసేసి ఉండేసరికి మా అమ్మని చూసి మా నాన్న కాలు జారింది వాడితో అనుకున్నాడు. అయితే ఆ విషయం వాడు బయటికి చెప్తాడేమోనన్నట్టు మీ అమ్మ మెలో డ్రామా ప్లే చేసి వాడిని తల పగలగొట్టి బావిలో తోసేసిందే. తను జైలుకి వెళ్ళినా పర్వాలేదని, ఆ కుటుంబం కళంకం పాలు అవ్వకూడదని, నాలో ప్రవహిస్తోంది కూడా ఒక పనివాడి రక్తమేనని, నేను పనివాడికి పుట్టానని, నా తండ్రి ఇచ్చే సుఖం సరిపోక నా తల్లి విటులకి అలవాటు పడిందని, అసలు నేను మా నాన్నకి పుట్టలేదని ఏవేవో అభాండాలు వరుసగా మా అమ్మ మీద మా నాన్నకి చెప్పి ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకున్నాను అన్నయ్య. ఇప్పుడు నీకే కంటపడేపాటికి దాచలేకపోతున్నాను. ఈ వంశ గౌరవం అప్రతిష్ట పాలైపోయింది. చివరికి వదిన ఇలా దిగజారిపోయిందని అబద్ధం చెప్తే మా అమ్మ మత్తులో నుంచి లేచింది. లేచిన తర్వాత మా నాన్న దారుణంగా మా అమ్మని కొట్టాడు. నేను మా అమ్మకు పుట్టలేదన్నాడు, అభాండాలు వేశాడు, అనుమానించాడు, అవమానించాడు. జుట్టు పట్టుకొని అర్ధరాత్రి కుంభవర్షంలో నాతో సహా మా అమ్మని ఇంట్లో నుంచి గెంటేశాడు. మా అమ్మ పుట్టిల్లు వెతుక్కుంటూ అవమాన భారంతో వాళ్ళ పుట్టింటికి చేరుకుంది. వెళ్ళి మా అమ్మమ్మ తాతయ్య మా నాన్నని నిలదీస్తామని, అసలు ఇలాంటి నిందలు ఎలా వేశాడో కనుక్కుంటామని, ఆ నిందకి రుజువేంటో మేము తేలుస్తామని వాళ్ళు చెప్పారు. అయితే మీరు అడిగినంత మాత్రాన ఇప్పుడు ఆ నిజాన్ని దేవుడు తప్ప ఎవరూ ప్రూవ్ చేయలేరని, ఆయన మనసులో నా మీద ఉన్న ప్రేమ ఎంత అంటే ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు విని, తప్పుడు మాటలు విని నన్ను అవమానించేంత అని మా అమ్మ బాధపడిందే, దిగులు పడింది. అయినా సరే కూతురు బ్రతకలా అయిపోద్దంటే అమ్మా నాన్నలు ఊరుకోలేరు కదా. దాంతో వాళ్ళు మా నాన్నని నిలదీయటానికి ఇక్కడికి వచ్చారో, వాళ్ళు ఎలా వచ్చారో లేదో
మా అమ్మ మా నాన్న చేసిన అవమానం, వేసిన నింద, పుట్టిన నేను తనకి పుట్టలేదని వేసిన అభాండం, ఆ పాలేరుగాడిని చంపటం, పాలేరుగాడిని బావిలో తోసేయటం, మా అమ్మ మీద నిందను వేయటం, ఇదంతా భరించలేక ఉరేసుకొని చచ్చిపోయిందే. ఒకవైపున మా అమ్మమ్మ తాతయ్య ఇక్కడికి వచ్చారో, ఇక్కడికి వచ్చి ఎంత పెద్ద మహాపాపం చేశావో తెలుసా నువ్వు, మా కూతురు మీద నువ్వు అలా నిందలు వేశావు, మహాపాపం చేశావు, పాప నీకు పుట్టలేదన్నావంటే మీ అమ్మాయి కులతని, పతితని, వేశ్యని నా కళ్ళతో నేనే చూశానని, నిజంగానే దాని మొహంలో పాలేరుగాడి పోలికలున్నాయి, నా పోలికలు లేవనే మా నాన్న దారుణంగా మాట్లాడి అమ్మమ్మ తాతయ్యలను అవమానించి పంపాడు. తిరిగి వాళ్ళు వచ్చేపాటికే గుక్క పెట్టి ఏడుస్తున్న నేను, ఉరికి వేళ్లాడుతున్న మా అమ్మ కనపడి కుప్పకూలిపోయారు మా అమ్మమ్మ తాతయ్య. మా మేనమామ ఫారెన్లో సెటిల్ అయిపోయాడు. ఆయనకి ఈ విషయం వాళ్ళు చెప్పలేరు, నీ చెల్లెలు ఇలా చెడిపోయిందని నీ బావమరిది గెంటేశాడు అనే. దాంతో అమ్మ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నన్ను తీసుకొని వచ్చి మా నాన్న గుమ్మంలో విడిచిపెట్టారు. ఇదే మంచో చెడో, దైవ సాక్షిగా మా బిడ్డ ఏ తప్పు చేయలేదు, ఇది నీ బిడ్డ, ఇదే నీ ప్రాణం, ఇదే నువ్వు నమ్మి తీరాల్సినటువంటి నిజం, నీలో నుంచే పుట్టిందే అని చెప్పి మొత్తానికి నన్ను అక్కడ వదిలేసి వాళ్ళిద్దరూ పురుగుల మందు తాగి అక్కడే కుప్పకూలిపోయి గుండె బద్దలైపోయి చచ్చిపోయారు అవమానం తీసుకోలేక. వాళ్ళ శవాల్ని అనాథ శవాల్లాగా నీ అమ్మ ఈడ్ చేయించిందే. ఆ తర్వాత ఇక మా నాన్న అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే నన్ను పనివాళ్ళకి పడేసి పనివాళ్ళ దగ్గర పెంచమని చెప్పింది. అయితే మీ అమ్మ మీ నాన్న కలిసే మాట్లాడుకుంటున్న ఆస్తి గురించిన విషయాలు, ఇదంతా మీ అమ్మే చేశాననే విషయాలు మొత్తం ఒక రోజున ఆఫీసు నుంచి అనుకోకుండా వచ్చిన మా నాన్న విన్నాడు. వినటంతో పాటు మీ అమ్మని బాధి పారేశాడు. మీ నాన్ననే కుక్కను కొట్టినట్టు కొట్టాడు. బంగారం లాంటి నా భార్యనే అనుమానించాననే, తన ప్రాణాలతో లేకుండా చేసుకున్నాననే నన్ను గుండెలకి హత్తుకొని నా బిడ్డని నా బిడ్డ కాదని నేనే ప్రపంచానికి చెప్పుకున్నానని, నేనే నా బిడ్డని ఎవడికో పుట్టిందని పాలేరుగాడి కూతురని నిందలు వేసుకున్నానని, నా అత్త మామ తల్లిదండ్రులు లాంటి వాళ్ళైన వాళ్ళ చావుకి కారణమయ్యానని, నా పాపానికి నిష్కృతి లేదని, మిమ్మల్ని ప్రాణాలతో వదలనని పోలీసులకు ఫోన్ చేస్తానని, వాళ్ళని వీధికి ఎక్కిస్తానని, గుండు కొట్టించి సున్నబొట్లు పెట్టి గాడిద మీద ఊరేగించి ఉంపుడు గత్తెకు పుట్టిన దానివి కదే, ఎక్కడికి పోతాయి, ఒక రక్తానికి పుట్టిన బుద్ధులు ఎలా వస్తాయి నీకనే మా నాన్న మీ అమ్మని అడిగిన మాటలకి గబా గబా పై అంతస్తులోంచి కిందకి దిగుతున్న మా నాన్నని మీ అమ్మ వెనక నుంచి వెళ్ళి 2 కాళ్ళు ఎత్తేసింది. 5వ అంతస్తు మీద నుంచి కిందకు పడి తల రాయి కొట్టుకొని అక్కడికక్కడే చచ్చిపోతే, వామ్మో వాయ్యో ఇంకేముంది, దేవుడో తండ్రో పెళ్ళాము పాలేరుగాడితో తిరిగేసేసిందని, ఇంకేముందో నాయన తండ్రి దేవుడా ఎంత పని జరిగిపోయిందో చూసావా, ఎంత అన్యాయం జరిగిపోయిందో చూసావా, మా అన్నయ్య ప్రాణాలు నిలువునా తీసేసుకున్నాడయ్యా, పైనుంచి దూకేశాడనే పెద్దగా మొరపెట్టి ఏడ్చి అల్లడి చేసేసిందే. దానికి తోడు అదే టైంలో ఆ పక్కనే వేరే ఎవరికో పుట్టినటువంటి ఒక పసిపాపని తీసుకొచ్చి సచ్చి ఉన్న పిల్లని పైనుంచి కిందకి విసిరేసేపాటికి పిల్లతో సహా మా నాన్న దూకేశాడు. ఇక నా ఉనికే లేకుండా చేసేసింది, భూమి మీద లేకుండా చేసి ఆ పాలేరుగాడి కూతురును కూడా చంపి చచ్చాడని ఎవరో అనామకురాలైన ఒక పిల్లని మా నాన్నతో కలిపి అంత్యక్రియలు చేయించేసింది. ఆ తర్వాత ఇంట్లోనే ఉన్న నన్ను ఎవరని లోకం ప్రశ్నిస్తుంది, ఏమని చెప్పాలి, అలాగని నన్ను చంపితే అప్పటికే పరమహంస స్వామీజీ నువ్వు మహాపాపాలు చాలా చేశావు, ఈ పాపాలు నిన్ను ఊడికినే వదిలిపెట్టవు, రక్తం నిన్ను ప్రశ్నిస్తోంది, నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతోంది, అదంతా నీ వంశాంకురం కోసం నువ్వు చేశాననుకుంటున్నావు, వాడి జాతకంలో పెద్ద దోషమై శాపమై అది నిలబడింది అని చెప్పేపాటికి నన్ను చంపకుండా ఆపింది. ఆపి అక్కడే ఉన్న పని మనిషి రంగమ్మకి అసలు ఎవరూ లేరు, రంగమ్మకి పెళ్ళయింది, మొగుడు పోయాడు, గొడ్రాలు. అయితే ఎక్కడి నుంచో వచ్చి రంగమ్మ ఇక్కడ బ్రతుకుతుండటంతో రంగమ్మ గురించిన వివరాలు ఎవరికీ తెలియదు. రంగమ్మకు ఒక కొడుకున్నాడని, ఆ కొడుకు
కొడుక్కి పెళ్ళయిందని, కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని రంగమ్మ మొగుడు గెంటేశాడని, దాంతో రంగమ్మ కొడుకు కోడల్ని తీసుకొని ఎక్కడో కాపురం పెట్టుకున్నాడని, ఆ పెట్టుకున్న కాపురానికి గుర్తుగా ఓ పిల్ల పుట్టిందని, ఆ పుట్టిన పిల్లని రంగమ్మ దగ్గరికి చేర్చాడని, రంగమ్మ కొడుకు కోడలు అప్పుల భారం తట్టుకోలేకపోయారని, ఆ పిల్లని రంగమ్మ పెంచుతోందని ఒక కథని క్రియేట్ చేసి అలా చెప్పకపోతే నీ చావు ఎలా ఉంటుందో నువ్వు కూడా చూసుకోలేవని నన్ను రంగమ్మకి విసిరేసి పెంచమందే. ఆ తర్వాత రంగమ్మ మనవరాలిగా నేను ఈ ఇంట్లో పెరగటం మొదలయ్యాను. అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ వెండి ఉయ్యాలల్లో ఊగి బంగారు చెప్పులేసుకొని బంగారు పళ్ళెంలో తినాల్సిన నన్ను నీ అమ్మ ఒక పని మనిషి మనవరాల్ని చేసి అనామకురాలిగా పెంచుతూ కేవలం పాపం తగులుద్దనేటటువంటి ఒకే ఒక్క కారణంతో నన్ను చావగొట్టేస్తూ నేను ఎదురుపడ్డప్పుడల్లా తను చేసిన తప్పు తనని నిలదీస్తున్నట్టే భావించి నన్ను ఎందుకు చిత్రహింసలు పెడుతోందో కూడా తెలియకుండా పని వాళ్ళల్లో ఒకదాన్ని చేసి అంటరాని దానిలాగా ఆకులో ముద్ద పెడుతూ నన్ను నానా చిత్రహింసలు పెడుతూ పెంచుతూ మీ అమ్మ బలగం కోసం తాపత్రయపడిందే. దాంతో వెంటనే తన అన్నయ్య నాగరాజునే, అన్నగాని అన్నయ్యన వాణ్ణి కనకాన్ని వాడి కొడుకుల్ని ఇక్కడికి పిలిపించింది. అప్పటికే నా వయసుతో సమానమైన కూతురు ఒకటే వాడికి పుట్టింది, అదే శ్వేత. ఆ శ్వేత మీద మీ అమ్మకు వల్లమాలిన ప్రేమ ఏర్పడిపోయింది. దాంతో ఇక అదే నీకు పెళ్ళామని నువ్వే దాని మొగుడువని నీ అమ్మ చెప్పుకుంటూ మీ ఇద్దరికి పెద్దయ్యాక పెళ్లి చేయాలని, ఈ ఆస్తి బయటికి పోకూడదని, మొత్తం మీలో మీరే అనుభవించాలని, ఆ ఆస్తి మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపతివి నువ్వు ఛత్రపతివై ఏలాలని, ఆ తర్వాత నీ పక్కన పట్టమహిషిగా పట్టపురాణిగా తన మేనగోళ్లే కూర్చొని ఇదంతా అనుభవించాలనే దాంతో మీ అమ్మే తన చేత్తో చరిత్రని చెక్కటం మొదలుపెట్టింది. దానికి తగినట్టుగానే మీరు పెరగటం మొదలుపెట్టారు. అయితే కరెక్ట్గా 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు నీకు శ్వేతకి ఒక రోజున పరమహంస స్వామీజీ వచ్చే మీ అమ్మ చేసేది మహాపాపమని, మీ అమ్మ చేసిన పాపం వల్ల నీ జాతకంలో దోషాలు ఉన్నాయని, ఆ దోషాలు ఇంకా నువ్వు శ్వేతతో క్లోజ్గా ఉంటే అవి పెరుగుతాయని, మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగే కొద్దీ శ్వేత ఇనుము అయస్కాంతం పక్కపక్కనే ఉంటే ఇనుము ఎలా ఆకర్షిస్తుందో అయస్కాంతాన్ని అలా అది నిన్ను ఆకర్షిస్తుందని, కానీ అందువల్ల నీ ప్రాణానికే ప్రమాదమని, ముప్పు వాటిల్లొచ్చని, దాన్ని నిన్ను దూరంగా ఉంచాలని, దాని జాతకంలో భయంకరమైనటువంటి లక్షణాలు నీ జాతకంలో నిన్ను మింగేసేలా ఉన్నాయని, మీ ఇద్దరిని ఒకటి చేయకూడదని, మనిద్దరిని కలిపి పెంచాలని, పెద్దయ్యాక మనిద్దరిని ఒకటి చెయ్యాలని ఆయన చెప్తే ప్రాణం పోయినా అది నేను చెయ్యను, దానమ్మ బాబుని నేనే పైకి పంపానని బయట ప్రపంచానికి తెలిసినా, లేదా అదే ఈ మొత్తం ఆస్తికి వారసురాలు అది బ్రతికే ఉందని తెలిసినా, ఈ ఆస్తికి నా కొడుకు వారసుడు ఎప్పటికీ కాలేడు, అదే వారసురాలు అవుతే రేపొద్దున దానికి నోరు వస్తుంది, అది మమ్మల్ని గెంటేస్తుంది, నా కొడుకుని బానిసని పాలేరుగాడిని చేసొద్దే, నా కొడుకు ఎప్పటికీ ఒక ఉంపుడుగత్తె మనవడుగా ఉండటానికి వీల్లేదు. అయినా ప్రపంచం దృష్టిలో లోకం దృష్టిలో ఇదే ఆ శంకర్రావు గాడితో పాటే చచ్చిందని, దీని ఉనికే లేకుండా, దీని వారసత్వం దీని రక్తమే లేకుండా చేసేసాను నేను అని నీ అమ్మ గర్వంగా చెప్తుంటే నువ్వు చేసిన దానికి ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడనుకుంటున్నావా? నీ కడుపున పుట్టిన వాడికి శాపాలై పాపాలై వస్తున్నాయి. అవి వెనకాల నువ్వు చేసింది కరెక్ట్ కాదు, మహాపాపం చేసావు, పెద్ద తప్పు చేసావు అని ఆయన మీ అమ్మని వాడిస్తూనే ఉన్నా మీ అమ్మ ఆయన మాట పెడచెవిన పెట్టింది. అందుకే ఇక్కడ యజ్ఞశాల వెలిసిందే. యాగాలు, హోమాలు, యజ్ఞాలు, నీ కోసం నిరంతరం పూజలు, అభిషేకాలు, నువ్వు పోకూడదనే దానికి మళ్ళీ పిల్లలు కలగలేదు, గర్భసంచి తీసేశారు, నీ అమ్మ గొడ్రాలు అయిపోద్ది నువ్వు పోతే, దాని కలలు, ఆశలు, కోరికలు అన్నీ నీ మీదే ఉన్నాయి వారసుడుగా, దీనికి నిన్ను మహారాజుని చెయ్యాలనుకుంటుందే, దానికి తోడు మేనగోడల్నే నీకిచ్చి చెయ్యాలి, వేరే ఎవరిని అది నీకు ఇచ్చి చేయలేదు. ఎందుకనంటే ఇంకొకళ్ళైతే క్రైమ్ పార్ట్నర్స్ కాలేరు కాబట్టే అది మొత్తం ప్లాన్ గీసుకున్నట్టే అమలు పరచాలనుకుంది. ఈ విషయాలన్నీ చిన్నదైనా సరే శ్వేత మొత్తం వినే అవపోసన పట్టుకుందే. నిజం చెప్పాలంటే ఈ మొత్తం క్రైమ్లో నాగరాజుకి, నాగరాజు పెళ్ళానికి, కొడుకులకి మొత్తం తెలుసు, శ్వేతకి అన్నీ తెలుసు, నీ అమ్మ బాబులకి అన్నీ తెలుసు. తెలియని చాతగాని చవట వాజ
రాజమ్మ వెధవ్వి నువ్వేరా, నిన్నే ఆట బొమ్మని చేసి నీ అమ్మ ఆడిచ్చిందిరా ఇంతకాలం. ఆ తర్వాత ఆ శ్వేత నా మీద పగ పెంచుకుందే. నేను బ్రతికే ఉన్నానని, నేనే శంకర్రావు కూతుర్నని, నేనే వారసురాలనని తెలిసి అది నా మీద కోపంతో నువ్వు నేను ఎక్కడ ఆడుకుంటామో, నువ్వు నేను ఎక్కడ దగ్గర అవుతామో అనే దాంతో అది నా మీద లేని పగ లేని కోపం పెంచేసుకొని అభాండాలు వేస్తూ దాని బొమ్మలు అదే నాశనం చేసుకొని నేను చేశానని, దాని పుస్తకాలు అదే చించుకొని నేను చించానని, దాని కాస్మెటిక్స్ బట్టలు అదే నాశనం చేసుకొని నేను చేశానని, దాన్ని అదే గాయపరుచుకొని నేను గాయపరిచానని నన్ను బూతులు తిట్టి కొట్టి తిట్టి ఎముకలు విరగ్గొట్టి చివరికి నువ్వు కూడా నన్ను కొట్టావు కదరా పశువా, నువ్వు కూడా నన్ను తిట్టావు కదరా మృగమా, నీ అమ్మ నీ మేనత్త నీ మేనమామ నీ బాబు నీ మేనమామ కొడుకులు అది కలిసి నన్ను చిత్రహింసలు పెట్టారు కదరా. మా నానమ్మ పేరు నా పేరు, మా నానమ్మ పేరు శారదాంబ, నా పేరు శారద. ఆ పేరే లేకుండా నీ అమ్మ నా పేరు ప్రియా అని పెట్టి మరీ నా ఉనికే లేకుండా చేసే ప్రపంచం దృష్టిలో నేను ఎప్పుడో పోయాను. మనిషిగా మాత్రమే నేను బ్రతికున్నాను. రంగమ్మ మనవరాలు ప్రియని నేను, శారదాంబ గారి మనవరాలు శారదని కాను నేను. నీ అమ్మ నాకు వేసిన శిక్ష ఇంకా పూర్తవ్వలేదు అన్నట్టు నీ అమ్మ నన్ను గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిందే, నరకాలు పెట్టింది, కొట్టింది, తిట్టింది, చిత్రహింసలు పెట్టిందే. నేను అనుభవించాల్సిన వైభోగం, సుఖాలు, సంతోషం చివరికి మా అమ్మ నాన్నలు పోయిన తర్వాత కూడా అది నన్ను దగ్గరికి తీయలేకపోయిందే. నన్ను ఒక శత్రువులా చూసిందే. నేను అనుభవించాల్సినవన్నీ మీరు అనుభవించుకుంటూ వచ్చారు. మీరు వైభోగాలన్నీ ఎల్లబోస్తూ వచ్చారు. మీరు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకుంటూ వచ్చారు. నన్ను గవర్నమెంట్ స్కూల్ పాలు చేసిందే. మిమ్మల్ని ఫారెన్లు పంపిందే. నన్ను డిగ్రీతో చదువు ఆపేయించిందే. రంగమ్మ పోతూ పోతూ నన్ను దగ్గరికి పిలిచి జరిగింది మొత్తం నాకు చెప్పిందే. నాకు తనకి ఎలాంటి సంబంధం లేదని, నేను ఇంటి వారసురాలని, దానికి సంబంధించిన గుర్తులన్నీ ఈ ఇంట్లో పలానా రూమ్లో ఇంకా వీడియోలుగా ఫోటోలుగా అవి సజీవంగానే ఉన్నాయని, వాటికి సంబంధించిన తాళాలు వాటికి సంబంధించినవన్నీ కూడా నీ అమ్మ దగ్గరే ఉంటాయని, ఆ రూమ్లోకి నీ అమ్మ తప్ప ఎవరూ వెళ్ళటానికి వీల్లేదని, జరిగింది మొత్తం ఈ ఇంట్లో ఉన్నటువంటి పాత పని వాళ్ళైనా రంగమ్మకి, రంగమ్మతో పాటు మరికొందరు పని వాళ్ళు ఇంకా పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసని మిగతా పని వాళ్ళందరూ తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళనే పెట్టుకుందని, పాత పని వాళ్ళెవరో ఈ దివాణం దాటి బయటికి వెళ్లకుండా సెక్యూరిటీ సీసీ కెమెరాలు అన్నీ పెట్టించిందని, నాకు ఈ విషయం తెలియకూడదు, తెలిస్తే తన ప్రాణాలతో ఉంచనందని ఆనవాళ్ళు చూపించి మరీ చెప్పి మరీ పోయింది రంగమ్మ. రంగమ్మ పోయిన తర్వాత నాకు నిజం తెలిసిన నేను అసక్తురాలినే. ఆవిడ శవం బయటికి వెళ్ళేటప్పుడు పారిపోవాలనుకున్నాను. నాకు ఈ ఆస్తి మీద వ్యామోహం లేదు, ఇష్టం లేదు. చదువుకున్న డిగ్రీయే అయినా సరే వెళ్ళిపోయి 20-30 వేలు ఉద్యోగమే చేసుకుంటూ నాకు తగినవాడు, నేను మెచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు దొరికితే అసలు ఈ గతం గురించి ఏమీ చెప్పకుండా పెళ్లి చేసుకుని నా బతుకు నేను బతుకుదామనుకున్నాను. కానీ నీ అమ్మ నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు. నన్ను బంధించిందే, నిర్బంధంలో ఉంచింది, హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసేసిందే, పని మనిషిగా చిత్రహింసలు పెట్టుకొచ్చిందే. ఫారెన్ వెళ్ళారు మీరు, దరిద్రం వదిలిపోయిందనుకుంటే మళ్ళీ దాన్ని తీసుకొని నువ్వు దిగావు. అది వచ్చిన దగ్గర నుంచి నా మీద దాని పగ ఇంకా పెరిగిపోయిందే. నేను యుక్త వయసుకు వచ్చానని, నాజుగ్గా ఉన్నానని, అందంగా ఉన్నానని చెప్తే బాగోదు, కానీ ఒక ఆడదయ్యుండి మగాడి కన్నా ఘోరంగా నన్ను బట్టలు తీసేసి చాలా అసభ్యంగా నాతో ప్రవర్తించింది అదే. ఒకవైపున నువ్వు అది శారీరకంగా కలిసిన ప్రతి వీడియో ఫుటేజ్ అది నాకు చూపించే నన్ను చిత్రహింసలు, నరకాలు పెట్టడం మొదలుపెట్టిందే. ఎందుకు అంటే దానికి కారణాలు లేవు. నిజాలు నాకు తెలియకపోయినా నేను మా బావ ఇలా ఉంటాం. నువ్వెవత్తివే అసలు ఇంట్లో తిరగటానికి అంటాం, నన్ను నరకాలు పెట్టడం, హింసలు పెట్టడం, చేతులు ఇరగొట్టడం, కాళ్ళు ఇరగొట్టడం, నువ్వు నన్ను అసహించుకోవటం. ఎవరిని అసహించుకోవాలరా? నన్నే కొడతావా నువ్వు? నువ్వు ఒకటి కొట్టినందుకే ఇవాళ నేను నీకు 4 ఇచ్చాను. నాలో ముందే రాచబిడ్డ రక్తం రా, ఉంపుడు గత్తెల రక్తాలు కావు మావే. నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి, నీ హోదా నన్ను పెళ్లి చేసుకునేంత, నన్ను తాకేంత. నా రక్తం ఎప్పటికీ కూడా నీ ముందు తల వంచనివ్వదురా నన్ను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని అనుకున్నాను. నాకు ఈ ఆస్తి మీద ఏనాడు వ్యామోహం లేదు. ఖరీదైన బిచ్చగత్తైన నీ అమ్మకి, ముష్టోడివైన నీకు ఎప్పుడో ఏనాం కింద విసిరేశాను అనుకున్నాను నేను. అనుకుని వెళ్ళిపోదామనుకుంటే అనుకోకుండా దానికి
బాగా ఆఫీసులో ఉండే సుజిత్ గాడి మీద మోజు పుట్టుకొచ్చిందే. ఆ మోజు వ్యామోహంగా మారిందే. దానికి ఇన్నాళ్ళు నువ్వు ఇచ్చే సుఖం ఒక వేశ్యకి విటుడందిచ్చే సుఖంలా మారిపోయిందిరా. ఒక ఆడదానికి కోరిక కలిగినప్పుడు వెళ్ళి కోరిక తీర్చేవాడిని విటుడనేనేమో అంటారు. ఇప్పుడు రెడ్ కర్చీఫ్ బాయ్లు అంటున్నారు కదా, కాల్ బాయ్స్ అనే. అలా అది నిన్ను పిలుచుకోవటం, నువ్వు వెళ్ళి దాన్ని సుఖపెట్టి రావటం. దాని శరీరంలో ఉన్న కోరికని నువ్వు అణచగలిగావే కానీ దాని మనసులో ప్రేమని నువ్వు సంపాదించుకోలేకపోయావు. ఆ ప్రేమ సుజిత్ సంపాదించుకున్నాడు. దాంతో అది తప్పించిపోయింది. వాడు కావాలనుకుంది, వాడిని కోరుకుందే, వాడితో ఏకమై వచ్చిందే. వాడి ఫోటోలు వీడియోలు వాడిని ఇంటికే పిలిపించుకునేది వెనకాల నుంచే. వాడితో అది తృప్తి పొందలేకపోయింది. నువ్వే దానికి అక్కర్లేదనిపించింది, ఈ ఆస్తే దానికి అక్కర్లేదనిపించింది. అది ఉత్తరం రాయకుండా వెళ్ళిందని ఎవడు చెప్పాడురా? అది రాసిన ఉత్తరం ముందు చదివిందే నేను. ఆ తర్వాత నీ అమ్మ చదివి ఆ ఉత్తరాన్ని తగలబెట్టి ఆ బూడిదని కూడా నీ అమ్మ సింకులో కలిపేసింది, గ్లాసు నీళ్ళల్లో కలిపి. ఆ తర్వాత అది సుజిత్ గాడితో వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయాక ఇక నీకు పొయ్యే కాలం దగ్గరకు వస్తుందని పరమహంస స్వామీజీ చెప్పడంతో 10 నిమిషాల టైం ఉండేపాటికి నీ అమ్మ నేను నిన్ను చేసుకోనంటే చేసుకోనన్నాను. నేనేమైనా నీ మీద మోజుపడి చేసుకోవటానికే? నువ్వేమైనా పరపరాగ సంపర్కం చెందని వర్జినిటీ ఉన్న పురుషుడివా? నువ్వేమైనా మేలుజాతి మగాడివా? నీలో ఏమైనా ఉత్తమ రక్తాలు ప్రవహిస్తున్నాయా? నువ్వేమైనా నన్ను ప్రేమించావా, నన్ను ఇష్టపడ్డావా, లేకపోతే పరాయి ఆడదాన్ని తాకని ఋష్యశృంగుడివా? నేను నిన్ను ఇదైపోయి ప్రేమించటానికి చెడిపోయి చెడగొట్టబడిన నీచమైన వాడివిరా నువ్వు. నేనెలా చేసుకుంటానో చేసుకోనన్నానని కొట్టి తిట్టి స్వామీజీ చేయమనమన్నాడని బలవంతంగా నీకిచ్చి పెళ్లి చేసింది నీ అమ్మ నన్ను. ఆ తర్వాత కూడా నిన్ను సుఖపెట్టమని, నీతో సంసారం చేయమనమని నీ మేనత్త నీ అమ్మ నన్ను చావగొడతన్నా నేను నీ చిటికెన వేలు కూడా ముట్టుకున్నది లేదో. నేనంత దిగజారిపోయిన దాన్ని ఎప్పటికీ కాలేను. మీ బ్రతుకులకి మీరు మా మీద దాష్టికాలు చలాయించటం, కొట్టడం, తిట్టడం, నువ్వు టార్చర్లు చేయటం, నా అమ్మ గురించి, నా అమ్మ శీలం గురించి మాట్లాడేంత ఉందంట్రా నీ బతుక్కి. పెళ్ళి కాకముందు నీ అమ్మ నీ బాబుతో కాలు జారిన బాపతి కాదురా నా అమ్మ. నీ అమ్మమ్మలాగా మా తాత దగ్గర కాలు జారి 100 మంది దగ్గరికి వెళ్ళొచ్చిన బాపత కాదురా నా నానమ్మ. నువ్వు కూడా మమ్మల్ని అనేంతటి వాడివంట్రా అని తిట్టాల్సిన తిట్లు తిట్టింది తిట్టకుండా తిట్టేసి ఆ తర్వాత ఏడ్చి ప్రియ పడుకుండిపోయిందే. అభి మాత్రం ఒక్కసారిగా తల్లో ఉన్నటువంటి తాగిన మొత్తంతా బూజు వదిలినట్టు వదిలిపోయి ప్రియ పడుకుందా లేదా అని 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకొని లేచి కూర్చొని తల పట్టుకున్నాడు. తల పట్టుకున్న తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి గంట సేపు చన్నీళ్ళ షవర్ ఆన్ చేసుకున్నాడు. మొత్తం తాగిందంతా దిగిపోయిందే. తల బద్దలైపోయేంత తలనొప్పి వస్తే బయటకు వచ్చి 2 తలనొప్పి ట్యాబ్లెట్లు వేసేసుకొని ఆపకుండా 2 బాటిళ్ళ చల్లటి నీళ్లు తాగేశాడు. అసలు అమ్మ ఏం మాట్లాడిందో హాల్లో అలా కూర్చొని తల వెనక్కి పెట్టి మొత్తం మళ్ళీ రివైండ్ చేసుకున్నాడు. రివైండ్ చేసుకున్న తర్వాత తన తల్లి తన కోసం, తనకి రాజభోగాలు ఇవ్వటం కోసం, తన ఆనందం కోసం మనుషుల్ని చంపిందా? ఒక కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిందా? తండ్రి కలుషితమైపోయిన రక్తమా? తన కులమేంటో గోత్రమేంటో తెలియదా? ఒక ఉంచుకున్న వాడికి పుట్టిన ఆడదానికి పుట్టిన వాడా తను? తన తల్లి పెళ్లికి ముందే తన తండ్రితో కాలు జారిందా? మర్డర్స్ చేసిందా? ఏంటిదంతా అని తల తిరిగిపోయే ఆ అమ్మాయి అన్న మాటలు గుర్తొచ్చినాయి. స్టోర్ రూమ్లో ఇప్పటికీ సజీవంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఇంకా ఉన్నాయి అన్నమాట. ఆ గదికి రహస్య తాళాలు వాళ్ళమ్మ దగ్గరే ఉంటాయి. వాళ్ళమ్మ నాన్న గదిలోకి తను మాత్రమే వెళ్ళగలడు. పాస్లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అమ్మ నాన్న బాగా నిద్రలో ఉన్నారు. పక్కనే చూస్తే డ్రాయర్ సొరుగులో తాళాలున్నాయి. ఆ తాళాలు సౌండ్ లేకుండా తీసుకున్నాడు. తీసుకొని మేడ పైన ఉన్నటువంటి అసలు ఎప్పుడూ తెరవని ఒక రూము తాళాలు తెరిచాడు. చూస్తే ఆ రూమ్ చాలా శుభ్రంగా అద్దంలాగా ఉంది. అదేమీ పాడుపడిపోయి లేదు. వెళ్ళి లైట్స్ ఆన్ చేశాడు. డోర్స్ క్లోజ్ చేసేసాడు. చూస్తే ఆ గదిలో పెద్ద పెద్ద చిత్రపటాలు ఉన్నాయి. ఆ చిత్రపటాల్లో ఇక రాజా వెంకటరామయ్య, భార్య శారదాంబ అని వాటి మీద రాసి వాళ్ళ జననాలు, మరణాలు, వాళ్ళ చరిత్రల గురించిన పుస్తకాలు, వాళ్ళ వంశాల గురించి, వాళ్ళ వంశవృక్షాలకు సంబంధించిన ఆడామగల ఫోటోలు, వాళ్ళ జమీన్లు, వాళ్ళు ఉన్న వాళ్ళ
వాళ్ళ రాజుల తాలూకు జ్ఞాపకాలు, వాళ్ళ కత్తులు, వాళ్ళు వాడిన కర్రలు, వాళ్ళ ఆడవాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు, నగలు, వాళ్ళ ఫోటోలు అవన్నీ ఉన్నాయి ఆ గదిలో. అదే గదిలో ప్రియ చంటి పాపగా ఉన్నప్పుడు ప్రియని ఒళ్ళో పెట్టుకున్న వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న దిగిన ఫోటోలు, దాంతోపాటు ప్రియని వెండి ఉయ్యాలలో వేసి ఆ వెండి ఉయ్యాలలో వేసినటువంటి పెద్ద ఊయల ఫంక్షన్ ఫోటోలు అవన్నీ ఆ గదిలో ఉండటం చూశాడు. వెతికాడు, వీడియోలు దొరికినాయి. ఆ వీడియోలు వేసుకొని కూర్చొని చూస్తూ కూర్చున్నాడు అదే గదిలో. అక్కడ వెండి ఉయ్యాలలో మహారాణిలాగా ఊగుతోంది. ఉయ్యాలలో చక్కగా చిన్ని ప్రియ. వెనకమాల నామకరణ మహోత్సవం అని వేసి శారద అనే పేరుని అలా సువర్ణాక్షరాలతో రాయించి ఉంచారు. పాప వేసుకున్న బట్టలే ఎంతో ఖరీదైనవని, చాలా స్పెషల్గా తెప్పించామని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు చెప్తున్నారు. అక్కడ వాళ్ళమ్మ జమున, వాళ్ళ నాన్న శంకర్రావు వాళ్ళలా జమీందారీలు ఎలా ఉంటారో మహారాణులు మహారాజులు ఉన్నట్టు అలంకరించుకొని పాప ఒళ్ళంతా నగలు వేసి పాపని ఊయల ఊపుతూ ఉంటే అక్కడ ఒక మూలకి మాలిని చాలా సాదాసీదా నేత చీర కట్టుకొని మెళ్ళో తాడి గొలుసు నల్లబూసలు వేసుకొని మూలకి ఉంటే జమున ఎత్తుకెళ్ళి నెక్లెస్ వేసుకోమని మెళ్ళో పెట్టడం, మోహన్ రావు ఒక మూలకి నుంచొని ఉండటం, అక్కడే అటు ఇటు తిరుగుతూ అభిరామ్ ఆడుకోవడం. అలా ఆడుకుంటున్న అభిరామ్ సరదాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊయలలో ఉన్న పాపని ఊపుతూ పాప చెయ్యి కాళ్ళు పట్టుకొని ఆడుకుంటూ ఉంటే జమున తల్లిదండ్రులు అక్కడికి వచ్చి, లే పో అవతలకి, వెళ్ళు మీ అమ్మ దగ్గరికి అని వాళ్ళు తనని తోసేయటం. దాంతో జమున పరిగెత్తుకుంటూ వచ్చి, చిన్న పిల్లాడమ్మా, ఎందుకు అలా కినుక వహించటం, ఎందుకు చెప్పు పిల్లాడిని అలా తోసేయటం, ఏంటే నా మనవరాలేంటి, దాని కులమేంటి, గోత్రమేంటి, రక్తమేంటి, ఎవడే వీడు కులం కాని వెధవా, ఎన్ని రక్తాలు కలిస్తే పుట్టుంటాడే వీడు, వీడేమైనా మీ అత్తయ్యకి మీ మామయ్యకి పుట్టాడా ఏంటి, నీతిగా నిజాయితీగా వీడి అమ్మమ్మ ఎంతోమందికి పక్క పంచిన వేశ్య, మీ మామ ఏదో దానికి వీర్యదానం చేస్తే వీడి అమ్మ పుడితే అసలు మీ మామకే పుట్టిందని గ్యారెంటీ ఏంటి, ఉంచుకున్న దానికి పుట్టిన కూతురికి పుట్టిన వాడు వీడు. ఇప్పటి నుంచే కనుక మనం ఖండించకపోతే రేపు పెద్ద అయిన తర్వాత వాడి స్థాయి హోదా మర్చిపోయి మన పాపాయి మీద ఏ ప్రేమాయణాలో వీడు కూడా అమ్మమ్మలాగానే తాతయ్య మీద సంధించినట్టు సంధించి మన పిల్లని వల్లో వేసుకొని ముగ్గులో దించితే తల ఎత్తుకోవటానికేనా, ఈ కులం కాని వాళ్ళ రక్తంలో మన రక్తాలు కలిస్తే చిచ్చి ఇలాంటి ఉంపుడు గత్తెలకి పుట్టిన వాళ్ళని మన ఇళ్లల్లో కలుపుకోవటానికేనా, దూరంగా ఉంచు ఇప్పటి నుంచే అనేసరికి నీకు అస్సలు చెప్పలేం, నువ్వు నీ చాదస్తాలు అనే జమున అభి చిన్న ముఖం పెట్టుకొని ఒక మూలకి నుంచొని ఉంటే అభి అని పిలిస్తే అత్త అనుకుంటూ దగ్గరికి వెళితే ఇట్రా నాన్న అని అక్కడ తినే చాక్లెట్లు అవన్నీ ఇచ్చి ముద్దు చేసి పిల్లాడిని ఎత్తుకొని పాపాయితో కాసేపు ఆగి ఆడుకుందువులే అని ఆ తర్వాత జమున వాళ్ళ తల్లిదండ్రులు ఎవరితోనో మాట్లాడితే ప్రియని తీసుకొచ్చి అభి ఒళ్ళో కూర్చోబెట్టడం, అభితో ప్రియని ఫోటోలు తీయించటం, ఆ పక్కనే మాలిని మోహన్ రావు నిలబడి ఉంటే చేతులు పట్టుకొని తీసుకొచ్చి పాపాయినిచ్చి ఫోటోలు తీయించటం. ఆవిడ ఆయన ఎంతో ప్రేమగా అభిమానంగా సొంత మనుషుల్లా వీళ్ళని చూడటం. కానీ అభికి మాత్రం ఆ కులం కానివాడు, ఉంపుడు గత్తెకు పుట్టిన మనవడు, వీడు మన పాపను తాకటానికి కూడా అర్హత లేనివాడు, అలాంటి వాడికి పాపని ముట్టుకోవటం ఏంటి, పాపతో ఆడుకోవటం ఏంటి అని జమున తల్లి అన్న మాటలు గట్టిగా తగిలాయి. ఆ తరువాత అలా చాలా ఫోటోలు చాలా వీడియోలు అవన్నీ చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అవన్నీ ఆ గదిలో పడేసి గదికి తాళం పెట్టేశాడు. ముందు తన సెల్ ఫోన్లోకి అక్కడి నుంచి అవసరమైనటువంటి ఫోటోలు, ఆ తర్వాత ల్యాప్టాప్ తీసుకెళ్ళి దాంట్లో నుంచి తనకు కావలసిన వీడియోలన్నీ కూడా సేవ్ చేసేసుకొని తీసుకొచ్చి గదిలోకి వచ్చి అలా చూస్తూ కూర్చున్నాడు. ప్రియ వైపు నిజం చెప్పాలంటే ఈ ఆస్తి వాళ్ళదా, ఈ సిరి సంపదలు వాళ్ళవా, ఈ అష్టైశ్వర్యాలు అనుభవించాల్సింది తన, చివరికి అవన్నీ
తను అనుభవించేలా చేయటం కోసం తన తల్లి వాళ్ళ అమ్మ మీద కులత పతిత అని నింద వేసి ఆ అమ్మాయి తండ్రిని చంపేసి అమ్మమ్మ తాతయ్యల చావుకి కారణమయ్యి చివరికి ఆ పాలేరుగాడిని చంపి బలి చేసేసి అమ్మ ఈ ఇంటికి మొక్కటం లేని మహారాణి అయ్యిందే. అమ్మ కట్టుకునే చీరలు తనవి కాదు, వేసుకునే నగలు తనవి కాదు, నాన్న వెళ్ళే ఫ్యాక్టరీ తమది కాదు, ఈ ఉండే ఇల్లు తమది కాదు, అనుభవించే సిరి సంపదలు తమవి కాదు. నిజం చెప్పాలంటే అష్టైశ్వర్యాలు అనుభవించి కోట్ల రూపాయల మీద నడవాల్సినటువంటి ప్రియనే అమ్మ పని మనిషిని చేసింది, కొట్టింది, తిట్టింది, వాతలు పెట్టింది. శ్వేత అయితే పతితంది, కులతంది, బూతులు తిట్టింది, తను చేయి చేసుకున్నాడు. మేనత్త మేనమామలు దారుణంగా కొట్టారు, వాళ్ళ కొడుకులు కొట్టారు. పని మనిషి రంగమ్మ మనవరాల్ని చేశారు. గవర్నమెంట్ స్కూల్లో ఎంతోమంది అలగా పిల్లల మధ్య కూర్చొని చదువుకునే స్థాయికి స్థితికి తన్నే దిగజార్చేశారు. తాము మాత్రం ఓ గ్రేడ్ స్కూళ్ళల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కాలేజీల్లో అబ్రాడ్లు వెళ్ళి చదువుకొని వచ్చారు. డబ్బు అంటే లెక్కలేనంత లగ్జరీ లైఫ్లు, ఏసీ రూముల్లో తాము పడుకుంటే ఊపిరి కూడా ఆడని ఫ్యాన్ కూడా లేని గదుల్లో చివరికి చిరిగిపోయిన బట్టలు పాత బట్టలు వేసుకొని ఆకులో భోంచేస్తూ ఈరోజు కూడా తను ఒక పని మనిషిలాగా బ్రతుకుతోంది. ఎవరు ఉమ్మినా తుడిచేసుకుపోవాలి, కొడితే పడాలి, తిడితే పడాలి. ఎంతకన్నా దారుణం మరొకటి ఉందా? ఆ స్వామీజీ చెప్పినట్టు పరమహంస గారు కొన్ని పాపాలు, కొన్ని రక్తాలు పెట్టే శాపాలు తరతరాలు పోయినా తమని వదులుతాయా? తల్లి తాపత్రయంతో చేసిన తప్పు. తల్లిని తను ఏమనగలడో నిజం చెప్పాలంటే ఇప్పటికిప్పుడు లేపి అమ్మ మీద తను చేయి చేసుకొని ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలనిపించింది. మరో పరశురాముడు అయిపోవాలనిపించింది. తండ్రి అసమర్థతకి చెప్పుతో కొట్టాలనిపించింది. మేనమామని, మేనమామ భార్యని, కొడుకుల్ని, కూతుర్ని ఏం చేసినా తప్పులేదనిపించింది. అందరికీ తెలిసి కూడా ఈ నిజాన్ని తన దగ్గర దాచారు, అబద్ధాల్లో తన్ని పెంచారు. తనది కానీ సిరి మీద శ్వేత అంతా అనుభవిస్తూ తను మాత్రం ఒక మహారాణిలా బ్రతుకుతో తనదైన సిరి సంపదలు అనుభవించలేక ప్రియ నరకం అనుభవిస్తూ తన పేరు తనది కాదు, తన ఊరు తనది కాదు, తన ఉనికి తనది కాదు, ఈ ఆస్తి, ఈ అంతస్తు, సిరి సంపద, ఇంటి పేరు, అమ్మ నాన్నలు, కులగోత్రాలు, వంశప్రతిష్టలు అన్నిటినీ వదిలేసుకొని ఎవరో అనాథల అనామకురాల్లా బ్రతుకుతోంది ఆమె. ఆ పాపం, ఆ శాపం తమని ఎన్ని తరాలున్నా వదులుద్దా? ఆ భగవంతుడు తమని మన్నిస్తాడా? అసలు తమకి మంచినీళ్ళైనా దొరుకుతాయా? తల్లి ఎందుకింత దారుణమైన తప్పు చేసిందే? ఏం చేస్తే ఈ పాపానికి నిష్కృతి దొరుకుద్దే? వెంటనే ఉన్న పళంగా బుర్ర పని చేయలేదు. ఆ తాళాలు అమ్మా నాన్నల గదిలో పెడదామని వెళ్ళాడు. నిశ్చలంగా పడుకున్న అమ్మ నాన్నలో దాంతోపాటు ఆ గదంతా సోదా చేశాడు. అక్కడ అమ్మ రాసుకున్న డైరీ, ఆ డైరీలో అమ్మ ఆస్తి మీద ఎంత ఆశపడిందో, ఆ ఆస్తినంతా ఎలా కాజేయాలని చూసిందో, తనే ఎలా ప్రియా వాళ్ళ అమ్మ నాన్నల మీద, ఎలా వాళ్ళ అమ్మ మీద నింద వేసి వాళ్ళని వేరు చేసిందో, వాళ్ళిద్దరూ చావటానికి కారణమైందో మొత్తం కథ రాసుకున్నట్టే రాసుకుందే. ఇదంతా ఎవరి కోసం చేసిందంటే తన కోసం అని ఉంది. అందులో గుండె బద్దలైపోయింది. ఆ తరువాత ప్రియని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ప్రమాదమని, ప్రియ అంటూ బ్రతికి ఉందని తెలిస్తే, తన ఉనికి ఉందని తెలిస్తే ఆస్తంతా చేజారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తన కట్టడి చేశానని కూడా అందులో రాసుందే. శ్వేతని తనకిచ్చి పెళ్లి చేస్తే తన చెప్పు చేతల్లో ఉంటుందనే, తను క్రైమ్ పార్ట్నర్ కాబట్టి అసలు ఇలా ముందు జమున మీద నింద వేయమని, శంకర్రావుని చంపేయమని, ఇదంతా చేయమనమని నాగరాజు కనకమే తనకు సలహాలు ఇచ్చారని, లేకపోతే తనకంత ఐడియా వచ్చేది కాదని, 10% ఆస్తితోనే తన మనసు తృప్తి చెందలేదని ఇవన్నీ రాసుకుంది. మనసులో లేదో కకావికలం అయిపోయింది. దాంతో గుండె బద్దలైపోయింది. వెంటనే బయటకు వచ్చాడు. యజ్ఞశాలలోకి వెళ్ళాడు. అక్కడ కొందరు వేద పండితులు చేస్తూనే ఉన్నారు అహోరాత్రాలు తన కోసం యజ్ఞాలు, యాగాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమహంస మహర్షి ఎక్కడుంటారని అడిగి పరుగున కారేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఆయన జరిగింది తెలుసుకొని వచ్చావా, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు. నాకు ఈ పాపానికి నిష్కృతి ఏంటో తెలియట్లేదు. అమ్మని చంపేయాలా, నాన్నని నరికేయాలా,
లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఏం చెయ్యాలి? శ్వేత నన్ను మోసం చేసిందే. ఆ సుజిత్ గాడితో శ్వేత క్లోజ్గా ఉందనే విషయం, వాళ్ళిద్దరూ ట్రిప్పులకి వెళ్ళారనే విషయం, ఇంటిమేట్ అయ్యారనే విషయం జస్ట్ ఒక్క గంట సేపు ఇక్కడికి వచ్చే ముందు నేను దాని ఆఫీస్ క్యాబిన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లో అది బుక్ చేసుకున్న టికెట్స్, ఎవరెవరి పేరు మీద అది ఎక్కడికి వెళ్ళింది, ఏ హోటల్లో దిగింది, అవన్నీ అక్కడ ఫుటేజ్లో తెప్పించడానికి నాకు పట్టిన టైం, దాని బ్రతికేంటో నాకు మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకేం అర్థం కావటం లేదు. అంటే ఎవరి వారసత్వాలు, ఎవరి రక్తాలు, ఎవరి క్షేత్రాలు, గోత్రాలు, కులాలు, మతాలు అనేవి వాళ్ళు మర్చిపోయి, స్థాయి హోదాలను మర్చిపోయి, పాపాలు, తప్పులు, డబ్బు మీద వ్యామోహంతో చేయకూడదు. అవన్నీ నీ కోసం చేశానని మీ అమ్మ చెప్తూ ఆ పాప భారాన్నంతా మీ అమ్మ నీ మీదకే తోసేసిందే. నువ్వు మనిషివైతే, నీకు మానవత్వం అనేది ఉంటే, నువ్వు నిజంగా ఏం ఆలోచిస్తున్నావో ఇప్పుడు దాన్ని అమలు చేయి. దాన్ని అమలు చేసిన తరువాత అప్పుడు వరకు నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు నువ్వేంటనేదే, భగవంతుడు నీ దారి ఎటు చూపిస్తాడనేదే కాలమే నీ కళ్ళకి చూపించుద్ది అన్నాడు ఆయన. అన్న తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు. ప్రియ పడుకొని నిద్రపోతుంది. ప్రియ కాళ్ళు పట్టుకొని ఏడవాలనిపించింది. అలా కూర్చుండిపోయాడు. గుండె బద్దలైపోయింది. ఆమెని ఈరోజు అనాథని చేసి నిలబెట్టేసింది తన కుటుంబం అనిపించింది. ఆ తెల్లారి లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ అని పలకరించాడు ప్రియనే. ప్రియ ఏమీ పలకరించకుండా కిందకి వెళ్ళిపోయిందే. ఎన్నాళ్ళు గమనించలేదు. కిందకి వెళ్ళి చూస్తే ప్రియ చేత తన తల్లి కాళ్ళు ఒత్తించుకోవటం, తన మేనత్త చెప్పులు కాళ్ళ దగ్గర వేయించుకోవటం, ప్రియని కొట్టడం, తిట్టడం, మొట్టికాయలు వేయటం అవన్నీ చూశాడు. ప్రియని పని మనిషి కన్నా హీనంగా చూడటం చూశాడు. దాంతో ప్రియకి ఆకులో అడుక్కునే వాళ్ళకి పడేసినట్టు పని వాళ్ళకి చేసిన వేరే వంట ఆమెకు కూడా పెడుతూ ఉంటే చేయి పట్టుకొని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెడితే వద్దు, ఎందుకు ఇదంతా అంది ప్రియ. పర్లేదు కూర్చోమంటున్నానా అనేసరికి అదే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న మాలినితో పాటు కనకం, నాగరాజు అందరు లేచి నుంచొని ఏంట్రా ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా? అది పని మనిషి అనే విషయం మర్చిపోతున్నావా? నీకు దాని మీద అంత మోజు వ్యామోహం ఉంటే పడగదిలో నీ మోజు తీరిందాక దాన్ని అనుభవించు. ఆ తర్వాత బయటికి గెంటి అవతల పడేద్దాం. మన శ్వేత తిరిగి వస్తుంది. వచ్చిన తర్వాత అదే నీ పట్ట మహిషిగా ఈ ఆస్తి మొత్తానికి వారసురాలిగా, ఈ ఇంటికి కోడలుగా, పట్టపురాణిగా సుఖభోగాలు అనుభవించాలి. దీన్ని మనతో సమానంగా నువ్వు వెండి కుర్చీల్లో కూర్చోబెడతావా? దాని స్థాయి ఏంటి, హోదా ఏంట్రా? పని మనిషి రంగమ్మ మనవరాలది. ఆ విషయం మర్చిపోకు. ఆపద్ధర్మానికి అంతమంది జనాల ముందు మనం తలెత్తుకోలేమనే దాంతోనే దీని మెళ్ళో తాళి కట్టించాను కానీ అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్న తల్లి ముఖంలోకి అలా చూశాడు. చూడమ్మా, ఎవరు ఏమన్నా ఎన్నన్నా తను నా భార్య అన్నది నిజం. నేను తాళి కట్టానన్నది నిజం. ఆ రోజు నువ్వే నా కాళ్ళు పట్టుకొని ఎందుకు తాళి కట్టించావమ్మా? అవసరం కోసం కట్టించినా, మరి దేనికోసం కట్టించినా తనైతే నా భార్య కదా. 3 ముళ్ళు వేశాను కదా. తను నా పక్కన కూర్చునే అర్హత, హక్కు పొందింది కదా. నాతో పాటు తినాలి కానీ పని వాళ్ళతో పాటు తింటమేంటే? ఇహ నుంచి నువ్వు తనతో పనులు చేయించినా నేను ఊరుకోనమ్మా. నా గురించి నీకు బాగా తెలుసు. వెకిలి వేషాలు వేసినా, ఈ ఇంట్లో ఎవరైనా తన గురించి వెదవ్వాగుడు వాగినా ఏం చేస్తానో నాకే తెలియదని ఆమెను కూర్చోబెడితే అది తింటే మేమెవడం తినవని లేచి నుంచున్నారు. దాంతో ఇక అభి చెయ్యి వదిలించుకొని ప్రియ తన అరిటాకు దగ్గరే కూర్చొని ఎందుకండి, ఎవరెక్కడుండాలో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదని వెళ్ళిపోయి బయట పని వాళ్ళతో కూర్చొని తినటం మొదలు పెడితే అభి నరాలు తెగిపోయినాయి. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామన్నా కూడా తన తల్లి అవకాశం ఇవ్వట్లేదని అనుక్షణం నలిగిపోవటం మొదలుపెట్టాడు. ప్రియ కోసమని నగలు తెచ్చాడు, చీరలు తెచ్చాడు. ఏంట్రా ఇదంతా, ఉంపుడు గత్తెలకి దోచిపెడుతున్నావా ఏంటి అనే పాటికి తల్లి వైపు అలా చూసి ఉంపుడు గత్తెకి పుట్టిన ఒకటి నీతులు చెప్తున్నట్టు అనిపించి నిజమేలేమ్మా, మనం వేసుకునేవన్నీ మన సొంతవేగా, మన కష్టార్జితంతో మనం పుట్టిన తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించినవేగా అంటే అవును అంది. నిజాలు మనమే మాట్లాడుకోవాలి అంటే వీడేంటి వదిన అంత బానిసైపోతున్నాడు దానికి, అంత దాని మోజులో పడిపోయాడా ఏంటి? నా కూతురు ఇవ్వలేనంత సుఖం అది ఇచ్చిందా? నా కూతురు కన్నా అది అందగత్తా? నా కూతురు
శరీరంలో వంపు సొంపుల కన్నా దాని వంపు సొంపులో అంత ఇంపుగా ఉన్నాయా నీ కొడుక్కే అనేపాటికే అసలు అదనేదే దొరికితే దీన్ని ఉంచితేనే కదవే నేను అనుకుంది మాలిని. ఇంకా వెతకటం ముమ్మరం చేయమన్నారు శ్వేతనే. ఒకవైపున వీళ్ళు వెతకటం మొదలుపెట్టారు. ఈలోపు ప్రియ ఎలాగైనా తనకు దగ్గర కావాలనే, ఆమెనే తన భార్యగా స్వీకరించాలనే, ఆమెకి తను క్షమాపణ చెప్పాలని, జరిగిందంతా ఆమెకి చెప్పాలనే, నేను విన్నానని, నేను తాగిన మత్తులో ఏది మర్చిపోనని, జరిగిన దానికి క్షమాపణలు వేడుకోవాలనే ఆమెని బయటికి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి తన భార్యని అందరికీ తెలిసిన మళ్ళీ పరిచయం చేశాడు. తన కుర్చీ పక్కన కుర్చీ వేయించాడు. నెక్స్ట్ డే నుంచి ఆమె లేచి వెళ్ళబోతుంటే గట్టిగా పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినిపించడం మొదలుపెట్టాడు. సినిమాలకి, షికార్లకి, ఆ ఊళ్ళో అన్ని చోట్లకే బలవంతంగా తీసుకెళ్ళి తిప్పుకురావటం మొదలుపెట్టాడు. అన్నిట్లోనూ ప్రియలో మౌనం, ప్రియలో మాట ఉండదు, పలుకు ఉండదు, మనిషిలో నిశ్శబ్దం. ఏదో అందరితో పాటు తను ద్రోహి అన్నట్టు, తను మోసం చేశాడన్నట్టు, అవసరం కోసం తాళి కట్టాడన్నట్టు, విశ్వాసం లేని ఆ ఇంట్లో గుంటనక్కల్లో తను కూడా ఒకడు అన్నట్టు, తన్ని చాలా నీచంగా, హీనంగా చూసినట్టు ఉండేదే ఆమె చూపు. దాంతో ఇంకా కుంచుకుపోయేవాడు. ఎంత దగ్గర అవ్వాలని ప్రయత్నించినా అంత దూరం అయిపోతోంది. అందినట్టే అందిన చందమామ అందకుండా వెళ్ళిపోతున్న నరకం, బాధ, దుఃఖం. ఆమె పడుకున్నప్పుడు ఆమె కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. తన కన్నీళ్లతో ఆమె పాదాలు కడిగాడు. అల్లారు ముద్దుగా పెరగాల్సిన యువరాణి అందుకోవటానికి కూడా అర్హత లేని ఒక పనివాడు తను. నిజం చెప్పాలంటే పనివాడు పాలేరు కన్నా హీనం తను. ఒక ముసలోడు ఉంచుకున్న ఉంపుడు గత్తెకి పుట్టిన దానికి పుట్టిన వాడు తను. తనలో ఎన్ని రక్తాలు కలిసినాయో తెలియదు. తను నిజంగా నీతిగా తనమ్మ తన అబ్బకైనా పుట్టాడా అసలు అనే బాధ. దాంతో గుండె నరకం అనుభవించటం మొదలైందే. ఏంటి ఘోష నాకు, ఏంటి నరకం నాకు, మనసంతా అల్లకల్లోలంగా ఉంటోంది. ప్రియ చేతులు పట్టుకొని ఒక రోజున కూర్చోబెట్టి నవ్వొచ్చుగా, నాతో మాట్లాడొచ్చుగా అంటే, ఏంటిదంతా, ఏంటి పిచ్చి పనులన్నీ అని అడిగింది. అడిగితే, నేను నీ భర్తను కదా, కాదు కదా, నీ మీద నాకు హక్కు ఉంది కదా, లేదు కదా, మరి ఈ తాళేమంటావు, దానికి నేను విలువ ఎప్పుడు ఇచ్చాననుకుంటున్నావు నువ్వు? నీ మరదలు రావాలని రోజు దేవుళ్ళకి కోటి దండాలు పెట్టుకుంటున్నాను. నీ మరదలు వచ్చిన మరుక్షణం ఆ తాళి నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, నువ్వు నా వాడివి కాదు, ఈ మొత్తం నేను ఇక్కడే వదిలేసి ఒంటరిగా నా గమ్యాన్ని వెతుక్కుంటూ నేను వెళ్ళిపోతాను. ఎందుకు అలా మాట్లాడతావు? ఏం మాట్లాడమంటావు? మరి నువ్వేమైనా స్పృహలో లేక, అన్కాన్షియస్లో ఉండి, ఏమైనా నీకు బుద్ధి లేకనా, జ్ఞానం లేకనా, చదువు లేకనా, తెలివి లేకనా, ఇష్టపూర్వకంగానే నీకు వయసు వచ్చిన దగ్గర నుంచి, నీ మరదల వయసుకు వచ్చిన దగ్గర నుంచి ఎన్ని ముద్దులు, ఆమెతో ఎన్నిసార్లు శారీరకంగా కలిసి ఉంటావు? ఒక పెళ్ళి మాత్రమే చేసుకోలేదు కానీ నేను ఆమెతో చాలాసార్లు ఇంటిమేట్ అయ్యానని నువ్వు కదూ శోభనం రోజు రాత్రి చెప్పి నిజాలు అంతా ఓపెన్గా ఒప్పుకున్న మగాడివి. అలాంటి భర్తతో ఏ ఆడది కాపురం చేయలేదో. నీకు నీ మరదలే కరెక్టో, నీ వాళ్ళతోనే నువ్వు ఉండాలి. ఎందుకంటే నువ్వు ఏంటి వారసుడివి కదా, ఎంతైనా మీ అమ్మకి కొడుకువు కదా, మీ అమ్మ రక్తం పంచుకున్నవాడివి, మీ అమ్మ బుద్ధులకి, మీ అమ్మ గుణాలకి, మీ అమ్మ రక్తానికి కూడా వారసుడివి కదా అనే పాటికే ఆ మాటలు చెంప మీద చెల్లును కొడుతున్నట్టు అనిపించే ఆ అమ్మాయి చేతులు పట్టుకొని, నిజమే నేను తప్పు చేశాను, దిద్దుకోలేని తప్పు చేశాను, మరదలే అయినా నేను శారీరకంగా ఆమెని తాకి ఉండకూడదు, నేను ఆమెను ముట్టుకొని ఉండకూడదు, అనుభవించి ఉండకూడదు. కానీ చిన్నప్పటి నుంచి అదే నీ పెళ్ళాం, అదే నీ పెళ్ళాం అని అమ్మ చెప్పడం, తనని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నా భార్యే నా సొంతం అనే ఆనందించాను. దాంతోనే తొందరపడ్డ మాట నిజం. నేను తప్పు చేయలేదని నన్ను నేను వెనకేసుకొచ్చుకోవట్లేదు. కానీ ఆ తప్పునే నేను భరించలేని శిక్షగా నువ్వు నాకు వెయ్యొద్దు, నువ్వు నన్ను దూరం పెట్టొద్దు. దూరం పెట్టడమా? అసలు ఎప్పుడు దగ్గరగా ఉన్నామనే నాదే ఉందే. నీ మరదలు నెక్లెస్ కాజేసిన దొంగనే,
చిన్నప్పటి నుంచి నీ మరదలు వస్తువులన్నీ నాశనం చేసిన అత్యాశ పరురాలనే. చిన్నప్పటి నుంచే నీ వరకు నేను ప్రతి వస్తువు నీ మరదలదే కావాలనుకున్న దాన్నే. నేనేమవుతానండి మీకు? మీరెక్కడ, మీ స్థాయి ఎక్కడ, నేనెక్కడ, నా హోదా ఎక్కడ? రంగమ్మ మనవరాల్ని నేను, ది గ్రేట్ మాలినీదేవి గారి కొడుకు మీరు అనేసి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతే తలపట్టు కూర్చున్నాడు. ఆ తర్వాత తెల్లారేసరికి ఇక శ్వేత దొరికిందనే విషయం ఫోన్ వచ్చింది మాలినికి. ఇమీడియట్గా మాలిని, మోహన్ రావు, అలాగే నాగరాజు, కనకం, సాగర్, కమల్ అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్లో సుజిత్తో ఇంటిమేట్ అవుతూ శ్వేత దొరికిందే. తుక్కు కింద సుజిత్తును కొట్టి అక్కడి నుంచి గెంటేసిన తర్వాత శ్వేతని ఏంటే ఇదంతా అంటే, ఏం చేయమంటావు బావ ఫిజికల్గా క్లోజ్ అవుతున్నాడు తప్ప లవబుల్గా క్లోజ్ అవ్వట్లేదంటే, కూతురికి డబ్బు కట్టల వాసన చూపించి, మేనగోడలకి నగలు చూపించి, నీకేం తెలిసే వాడిచ్చే సుఖం నీకు ఇది కాదనిపిస్తే వాడితో సుఖపడుతూనే వీడిని ఒక చోట ఉంచి వీడి దగ్గర కూడా వెళ్ళొస్తూ ఉండాలి. ఆ అష్టైశ్వర్యాలన్నీ నీ కోసం కాదా? నేను ఎవరి కోసమే ఇది చేసుకొచ్చింది? నా మేనగోడలుగా మీకు స్థానం ఇచ్చింది. నువ్వు వెళ్ళిపోవటం వల్ల ఆ ప్రియకిచ్చి అభిని పెళ్లి చేయాల్సి వచ్చిందే. ఇప్పుడు వాడేమో అదే కావాలని కూర్చుంటున్నాడు. ముందు నువ్వే కావాలని తాపత్రయపడ్డాడదే మందు పెట్టిందో మత్తు చల్లిందో. ముందు నువ్వురా ఈ అనామకుణ్ణి కూలి వెధవని, ఇప్పుడు దాకా వాడితో సుఖపడ్డావుగా, వాడి మీద మోజు తీరలేదా? ఇంకా వాడు కావాలా? పదా నువ్వు ముందు బావ దగ్గరికే, వీడి సంగతి తర్వాత చూసుకోవచ్చని. శ్వేతని ఏం చెప్తావు బావకి అని అడిగితే, ఏం చెప్పనత్తా అని వెంటనే మళ్ళీ సుజిత్ నచ్చకుండా అభి నచ్చటం మొదలుపెట్టాడు. నచ్చటం అంటే ఏమీ లేదు, అభి దగ్గర కోట్ల రూపాయల డబ్బు ఉంది, సుజిత్ దగ్గర అది లేదు. దాంతో అభి నచ్చేయటం మొదలుపెట్టి అభి వెనుకున్న ఆస్తి కోసం మళ్ళీ బయలుదేరింది శ్వేత. జాతకంలో దోషాలున్నాయని చెప్పారు బావా, నేను నీతోనే ఉంటే నీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. చచ్చిపోదాం అనుకొని ఒక చోట నీళ్ళల్లో దూకేశాను. ఒకళ్ళు నన్ను కాపాడారు. ఆ తర్వాత నా తలకు దెబ్బ తగలటంతో గతం మర్చిపోయాను. వాళ్లే నాకు ట్రీట్మెంట్ చేయిస్తూ వచ్చారు. ఉన్నట్టుండి సడన్గా నా తలకి దెబ్బ తగిలింది, గతం మొత్తం గుర్తొచ్చింది. ఆ తర్వాత నేను ఫోన్ నెంబర్ గుర్తు తెచ్చుకోవడానికి నరకం పడ్డాను. మన అడ్రస్ గుర్తు రాలేదు. ఆ తర్వాత అత్త నెంబర్ గుర్తొచ్చి ఫోన్ చేయించాను బావా. దాంతో అత్తయ్య వాళ్ళు వచ్చి నన్ను తీసుకొచ్చారని వాడిని వాటేసుకొని ముద్దులు పెట్టి ఏడు. అర్థమైందా అని చెప్పింది మాలిని. అలాగేనని తిప్పి శ్వేతను తీసుకొస్తే వీళ్ళు ప్లే చేయమన్నట్టు ప్లే చేసింది మెలో డ్రామా అభి దగ్గర శ్వేత. ప్లే చేసిన తర్వాత, అసలు ఎందుకు వెళ్ళావే నువ్వు? నీ గురించే బావా, జాతకంలో దోషం ఉందే, మనం పెళ్లి చేసుకుంటే నీకేమైనా అవుద్దేమోనని అనేసరికి, ఏంట్రా అది తిరిగి వచ్చిందన్న ఆనందమే లేదో, దానికి నీకు పెళ్లి చేస్తాను, దీనికి విడాకులు ఇచ్చేసి ఇంట్లో నుంచి గెంటేద్దాం అందే మాలిని. ఎవరు ఎక్కడికి గెంటొద్దమ్మా, ఒక విషయం చెప్పమంటావా? తిరిగి వచ్చింది కదా నీ మేనగోడలు, మహాపతివ్రత, కళంకం లేకుండా వెళ్ళి కళంకం లేకుండా వచ్చింది కదా, కాబట్టి నీ మేనగోడ చక్కగా నువ్వే మరొక కోటీశ్వరుణ్ణి చూసి ఇచ్చి చేసుకో. తను నా భార్య, మంచు చెడు నేను పెళ్లి చేసుకున్నాను, ప్రాణం పోయినా తను మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేసరికి అలా అభిని ఆఫీస్కి వెళ్ళనిచ్చి అందరూ కలిసి ప్రియని పడేసి చావుగొట్టేశారు. ఆ విషయం తెలుసుకున్న అభి ఉడుకులు పరుగుల మీద వచ్చే, ఏంటమ్మా ఇదంతా అంటే, ఇది ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నీ పెళ్ళాంగా ఉండే హక్కు దీనికి లేదు. నువ్వు ఒకవేళ దీన్ని ఇంటికి మహారాణిని చేద్దాం, పట్టప్రాణిని చేద్దామంటే దీని ప్రాణాలకే ప్రమాదం, ఇది భూమి మీదే ఉండదు అనేసరికి, సరేనమ్మా ఇట్రా అని గదిలోకి తీసుకెళ్ళాడు మాలినినే. ఏం చేయాలో అభికి అర్థమైందే. ఏంట్రా అంటే, తను నాకు కావాలమ్మా, తన మీద నాకు కోరిక కలిగిందే, అలా చెప్పు, ఎన్నాళ్ళు టైం కావాలి? దాన్ని కుక్కను అనుభవించినట్టు అనుభవించు, నేను అడ్డం రాను, దాని మీద నా మోజు తీరట్లేదమ్మా, నాకు 3 నెలలు టైం కావాలి, ఆ 3 నెలలు మీరెవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, తన్నేమీ అనకూడదు అంటే, అలాగే లేరా అందే మాలిని. అన్న తర్వాత ఆ తర్వాత నేనే నువ్వు చెప్పినట్టు వింటా, సరేనా అన్నాడు. ఓకే అందే. అన్న తర్వాత అభి డైరెక్ట్గా లాయర్ల దగ్గరికి వెళ్ళాడు. మొత్తం పుట్టుపూర్వత్రాల దగ్గర నుంచి, వీళ్ళ వారసుల దగ్గర నుంచి ఆస్తి వివరాలన్నీ బయటికి తీస్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, ఇక ఒక్కళ్ళున్నా చాలు ప్రియ తాలూకా వాళ్ళు, కానీ వాళ్ళ వారసత్వంలో ఒక్కళ్ళని కూడా లేకుండా మాలిని తుడిచేసిందని తెలిసిందే. దాంతో ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం ప్రియే
శంకర్రావు కూతురుగా క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు అభి. డిఎన్ఏ చేయించాలని చెప్పాడు లాయరు. ఆ డిఎన్ఏ ఎవరితో చేయించాలి అంటే మాలినిలో ఉంది కూడా అదే డిఎన్ఏ కదా, కాబట్టి మాలిని దాంతోనే ప్రియది చేయించాలి అని చెప్తే మాలినికి హెల్త్ చెకప్ చేయిస్తున్నట్టుగా బ్లడ్ శాంపిల్ తీసుకొని ముందు దాన్నే, తర్వాత ప్రియని బయటికి తీసుకెళ్ళి సీజనల్ చేంజ్ కదా కాబట్టి ప్రియ బ్లడ్ తీయించి టెస్టులు చేయించుతున్నానని ప్రియది కలిపి ఇచ్చి లాయర్తో పర్మిషన్ తీసుకోమని పర్మిషన్ తీసుకొని డిఎన్ఏకి ఇప్పించాడు అభే. ఇప్పించిన తర్వాత ఇక ఇటువైపున ప్రియ దగ్గరకు వచ్చాడు. ప్రియ చేతులు పట్టుకున్నాడు. నిన్నెప్పుడు ఏమీ అడగలేదు, నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నాను జరిగిన దానికే, అంతకుముందు గతంలో జరిగిన వాటికి అన్నిటికీ కలిపే. ఎందుకంటే నేను తెలుసో తెలియకో నిన్ను చాలా బాధ పెట్టాను. నాతో పాటు నిన్ను చాలామంది నరకాలకి గురి చేశారు, బాధలకి గురి చేశారు. ఒక్క 3 నెలలు నాతో ఒక స్నేహితురాలిగా ఉండు. నాకు సెక్స్ వద్దు, ఇంటిమేషన్స్ వద్దు, హగ్గులు ముద్దులు ఏవి వద్దు, కానీ నాతో స్నేహంగా ఉండవా, బయటికి రావా, నన్ను ఒక శత్రువులా చూడకుండా స్నేహితుడుగా చూడవా అని అడిగాడు. ఏంటిదంతా అని అడిగింది. ఏమీ లేదు, ఏదో చిన్న ఆశ అంతే అన్న తర్వాత కొన్ని మారవులే అందే. మంచిదేగా, కొన్ని మారకపోతే ఎవరి స్థాయి హోదాలు వాళ్ళకి దేవుడే నిర్ణయించి ఉంచుతాళ్లే పద అని ఆ తర్వాత ప్రియని బయటికి తీసుకెళ్ళటం, ట్రిప్పులకి తీసుకెళ్ళటం, క్లోజ్గా ఉండటం, ఆఫీస్కి తీసుకెళ్ళటం, ఆమెని దగ్గరికి తీసుకోవటం, నోట్లో తినిపించడం, ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, ఆమె ఒళ్ళో తను పడుకోవటం, తల్లో పువ్వులు పెట్టడం, ప్రియ కోసం బట్టలు తీసుకురావటం, ప్రియ కోసం నగలు తీసుకురావటం, ప్రియని బుగ్గ మీద ముద్దు పెట్టుకోవటం, వెనక నుంచి వెళ్ళి కౌగిలించుకోవటం, ఆమెతో చాలా సంతోషంగా సరదాగా ఒక స్నేహితుడిగా చాలా క్లోజ్గా ఉంటూ ప్రియని ఒక రోజున ఇంత మనిద్దరం సాన్నిహిత్యంగా ఉంటున్నాంగా ఇప్పుడు కూడా నన్ను భర్తగా చేరదీయలేవా ప్రియా, నేను చేసిన తప్పుని క్షమించలేవా అంటే ప్రియ అలా చూసింది. వద్దులే, నేను నిన్న ఆ మాట అడగకూడదేమో, నేను స్నేహితుడిగా ఉండాలనేగా అడిగాను నిన్ను అని ఐఎమ్ సారీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇలా ఇంకా క్లోజ్గా ఉంటూ 3 నెలల టైము అయిపోయింది. ప్రియే వారసురాలని ప్రియ శంకర్రావు జమునల కూతురని, వెంకట్రామయ్య శారదాంబ మనవరాలని, ఆ యావదాస్తికి వారసురాలని కోర్టు ప్రియ ఆస్తి మొత్తం ప్రియకే చెందుద్దని, ప్రియ క్లెయిమ్ చేయించుకోవచ్చని వాళ్ళు పేపర్స్ మొత్తం ఇక హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే అభి ఆ పేపర్స్ మొత్తం చేత్తో పట్టుకున్నాడు. లాయర్ని తను రమ్మన్న చోటికి రమ్మనమని చెప్పాడు. ఫ్యాక్టరీ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తారు. ఆ సంవత్సరం కూడా మమ్మీ అందరం వెళ్ళాలిగా, రెడీ అవ్వమనమన్నాడు అభి. అనేసరికి అలాగే నాన్న అంది మాలిని. ఈసారి ప్రతి సంవత్సరం కన్నా గ్రాండ్గా చేస్తున్నానమ్మా, ఎల్ఈడి స్క్రీన్స్ అన్నీ పెట్టించాను. మన ఫ్యాక్టరీ పెట్టి 100 సంవత్సరాలు పూర్తయింది కదూ, అందుకే చాలా గ్రాండ్గా చేస్తున్నాను సెలబ్రేషన్స్ అని చెప్తే అలాగేనన్నాక ప్రియా నువ్వు ఇదిగో ఈ చీర కట్టుకో, ఈ డైమండ్ సెట్ వేసుకో అంటే ఈ దరిద్రం ఎందుకో రానివ్వులేమ్మా అన్న తర్వాత సరిసరిలే అన్నాక బిఎండబ్ల్యూలు, బెంజు, ఆడి కారుల్లో ఇక మాలిని మోహన్ రావు ఒక దాంట్లో, ప్రియా అభి ఒక దాంట్లో, అలాగే మరొక వైపున శ్వేతతో పాటు నాగరాజు, కనకం, సాగర్, కమల్ కారుల్లో బయలుదేరి ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చారు. అక్కడ అందరూ కూడా పెద్ద పెద్ద గెస్ట్లు, మినిస్టర్లు, వాళ్ళతో పాటు ఫ్యాక్టరీల్లో ఉన్నటువంటి వర్కర్సు, ఆ చుట్టుపక్కల జనాలు, మీడియా వాళ్ళు, భారీ ఎత్తున పోలీసులు కూడా అక్కడ అందరూ ఉన్నారు. అయితే ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని అభి ఎదురు చూస్తూ ఉంటే మైక్ తీసుకున్నాడు. అందరికీ నమస్కారాలు తెలియచేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈమె ప్రియ నా భార్యగా ఈమెని మీ అందరికీ పరిచయం చేయాలి ఈ రోజున అని నేను అనుకున్నాను. కాకపోతే మీకు మరొక విధంగా ఈమెని పరిచయం చేయాల్సి వస్తుంది. ఈమె పేరు శారద అని అభి అనేసరికి ఎక్కడ వాళ్ళక్కడ నోట్లో నుంచి మాట అవాక్కైపోయి అలాగే కూర్చుండిపోతే మీడియా వాళ్ళు టకటక ముందుకు దూసుకొచ్చారు. ఈమె మా మామయ్య శంకర్రావు, మా అత్తయ్య జమునల కూతురు శారద. ఈమె చనిపోయిందని ప్రపంచమంతా అనుకుంది. కాకపోతే ఆ రోజున ఈమె చనిపోలేదు. ఆ
పాపాయి అనుకోకుండా మారిపోవటం, ఆ అమ్మ కంగారులో చూసుకోకపోవటం జరిగిపోయిందే. పని మనిషి రంగమ్మ మనవరాలు పడిపోవటంతో పడిపోయిందే శారదేనని అనుకుంది మా అమ్మ. దాంతో పని మనిషి రంగమ్మ కూడా ఆ పాపే ఈ పాప అనుకొని ఈ పాపని దగ్గరికి తీసుకొని పెంచుకుందే. పోలికలు ఒకేలా ఉన్న చంటి పాపలు కావటంతో గుర్తించలేకపోయారు ఆ రోజున. ఆ తర్వాత అనుకోకుండా తనే వారసురాలని నాకు తెలియటం, మా అమ్మ డిఎన్ఏతోనే ఆ అమ్మాయికి నేను డిఎన్ఏ చేయించటం, తన ఆస్తి మొత్తం తను క్లెయిమ్ చేసుకోవటం, కోర్టు కూడా తన వైపుకే తీర్పు ఇవ్వటం, ఇదిగో ఈ డాక్యుమెంట్స్ సాక్షిగా ఈ యావత్ ఆస్తికి ఉన్న ఇన్ని కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చే ఫ్యాక్టరీలు, స్థలాలు, పొలాలు, 5 స్టార్ హోటల్స్ అన్నిటికీ ఏకైక వారసురాలు ప్రియా అనబడే ఈ శారద. ఈమె నా భార్య. ఇక నుంచి ఈమె మీ యజమానురాలు, ఈవిడే మీ ఓనరు. ఇక నుంచి ఈవిడే మీకు అన్నిటికీ కూడా హక్కు ఉన్న హక్కుదారిగా ఈవిడ సంతకాలు చేస్తారు అనేపాటికి లాయర్లు 10 మంది అక్కడికి వచ్చి, ఇక ప్రియ చేత సంతకాలు పెట్టమ్మా అని, శారద అని పెట్టమ్మా అని అన్నిటి మీద పెట్టించుకొని ఆ అమ్మాయి వేలుముద్దర్లు అక్కడికక్కడే ఆ అమ్మాయి కావలసినవన్నీ కూడా వాళ్ళు తీసుకొని థ్యాంక్ యూ అని పక్కకు నించుంటే, ఒక్కసారిగా ఆ అమ్మాయి గురించే అందరూ లైట్లోకి వచ్చేసినట్టు అయిపోయి ఒక్కసారిగా ఫోకస్ ఆ అమ్మాయి మీదకి పెట్టి ఫోటోలు, వీడియోలు తీసుకోవటం మొదలుపెట్టారు. మీడియా హోరెత్తిపోవటం, ఫ్లాష్ న్యూస్ పట్టడంతో నీ కొడుకు ఏంటి ఎంత పని చేశాడు వదినోయ్ అని కూర్చుండిపోయింది కనకం. పిచ్చి పట్టిందా అత్త వీడికి అని సాగర్, కమల్ అనేపాటికే నాగరాజు ఏమైందమ్మా వీడికి అనేసరికి, ఇప్పుడు మీరేమీ మాట్లాడొద్దు, చుట్టూ మీడియా వాళ్ళు ఉన్నారు అన్న తర్వాత ఇక అంతా అయిపోయి అక్కడ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు అందరూ. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేసావురా నువ్వు, పిచ్చి పట్టిందా నీకు, ఇది వారసురాలేంటి నాన్న, ఏంటిదంతా అని అడిగింది మాలిని. అనేపాటికి నేనింకా నీ పురాణం గురించి బయట పెట్టలేదమ్మా. నీ పురాణం ఏంటో తెలుసా, ఎంత అసభ్యకరమైన పురాణమో తెలుసా. నీ అమ్మ ఈ ఇంటి ముసలాయనైన వెంకట్రామయ్యకు ఉంపుడు గత్తైన పంకజం. ఆ పంకజానికి ఎవడో ఒక మొగుడు కాని మొగుడుకు పుట్టినవాడు ఈ నాగరాజుగాడు, దాని మేనగోడలు ఈ కనకం. అలా వావి వరసలు లేకుండా పుట్టిన వాళ్ళు ఈ సాగర్, కమల్, శ్వేత. ఆ తర్వాత ఆ వెంకట్రామయ్యకి పంకజానికి పుట్టిన ఉంపుడు గత్తె కూతురువి నువ్వు. ఏ మోహన్ రావు దగ్గర పెళ్లికి ముందే కాలు జారిన ఆడదానివి నువ్వు. ఆ తర్వాత అందరూ పోయి నన్ను కని ఈ ఇంటికి నువ్వు చేరావమ్మా. 10% వాటా నీకు ఇచ్చిన 50 కోట్ల రూపాయలు పెడతానన్నాడు ఇదే ప్రియా వాళ్ళ నాన్న శంకర్రావు. ఏమ్మా నీకు తృప్తి అనిపించలేదా? మనిషి ఆశకి హద్దెక్కడమ్మా, అంత అత్యాశ ఎందుకు పడ్డావమ్మా నువ్వు? ఆ పాపం శాపమే నన్ను ఇన్ని సంవత్సరాలుగా జాతకం రూపంలో బలి తీసుకోబోతోందని తెలిసి కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఎంత బాగా ఊరుకున్నావమ్మా నువ్వు. ఆ తర్వాత ఈ చెడిపోయిన దాన్ని నా మీదకు ఉసిగొలిపి నన్ను దీని వ్యామోహంలో పెట్టే, నాకేమీ తెలియకుండా మీ అందరూ ఒకటయ్యే పాముల పుట్టలో పాముల్లాగా మహారాణిలాగా పెరగాల్సిన ప్రియని పని మనిషిని చేసావు. కొట్టావు, తిట్టావు, నరకాలు పెట్టావు, హింసలు పెట్టావు, తన ఉనికి తన అస్తిత్వమే లేకుండా చేసేసావు. ఎంతకన్నా మహాపాపం ఉందా? వాళ్ళమ్మ నాన్నల్ని మర్డర్ చేసావమ్మా నువ్వు. పాలేరుగాడితో అక్రమ సంబంధాలు అంటగట్టి వాడిని తోసేసావు లోపలికి. ఈగోమ్మ ఫోటోలు, వీడియోలు, నువ్వు రాసుకున్న డైరీ, ఇవన్నీ నేను ఇప్పుడు ఈ క్షణం కూడా పోలీసులకు ఇవ్వగలను. కానీ ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఇంకా నువ్వు నీతులు చెప్తున్నావు చూసావా, ఇక్కడికి వచ్చే అసహ్యం వేస్తోంది నిన్ను చూస్తే. ఇప్పుడే ఈ క్షణమే నేను పోలీసులకి ఫోన్ చేశాను. ఆలోపు ఇది ఉంటే కదరా, అదెక్కడికి వెళ్ళదమ్మా. ఇంట్లో ఉన్న పనివాళ్ళు నీ వాళ్ళు అనుకుంటున్నావా? ఈ చుట్టూ ఉన్న మనుషులు నీ మనుషులు అనుకుంటున్నావా? నేను పెట్టిన మనుషులు వాళ్ళు అనేసరికి పోలీసులు వస్తే పోలీసులకి జరిగింది మొత్తం చెప్పబోయాడు. ఇక చెప్పబోతే ప్రియ గట్టిగా చేయి పట్టుకొని, ఇక్కడ ఏదో ప్రమాదం జరుగుతోందని మీకు సార్ ఫోన్ చేశారు, ఇక్కడ ఎవరో మీకు ప్రమాదం తలపెడుతున్నారు అని, మీ మీద మర్డర్ అటెంప్ట్ చేయబోతున్నారని చెప్పారండి అంటే, ఆ మాటకు అలాంటిదేమీ లేదు. ఆయనకి ఏదో ఎవరో రాంగ్ కాల్ చేసి ఏదేదో చెప్పేపాటికి భయపడ్డ మాట నిజం, తప్పుగా అనుకోకండి, క్షమించండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న తర్వాత అభి
ఏంటిదంతా అంది ప్రియ. అంటే అదేంట్రా, నీ ఫ్యామిలీని లేకుండా చేసిన వీళ్ళది మాత్రమే తప్పుందంటావా అభే? నిజం చెప్పాలంటే వీళ్ళని ఇంట్లో చేర్చుకున్న తప్పు, అసమర్థత మా నాన్నదే. అన్నాళ్ళు మా అమ్మతో కాపురం చేసి మీ అమ్మ చెప్పిందనంగానే ఆ నిందని నమ్మిన నీచుడు కాదా మా నాన్న? అందుకే కుక్కచావు చచ్చాడు అనుకోవచ్చుగా. మా నాన్న లాంటి ఒక వెధవ కోసం మా అమ్మ ఆ నిందని మోస్తూ పసిదాన్ని ఏమైపోతానా అనేది ఆలోచించుకోకుండా బలహీన క్షణంలో ఉరి వేసుకొని చచ్చిపోవటం తన తప్పు కాదా? అసలు ఆడదాని మీద వ్యామోహంతో భార్య బ్రతికి ఉండగానే మీ అమ్మమ్మ మీద వ్యామోహంతో కాలు జారిన వెంకటరామయ్యది తప్పు కాదా? మొగుడు తప్పుదారి పట్టాడని తెలిసి కూడా వాడిని పైలోకానికి పంపిస్తే పీడా పోద్దయితే వాటన్నిటినీ పతివ్రత అనే ముసుగులో అనుభవిస్తూ కొడుకుని పనికిమాలిన వెధవలా పెంచిన తప్పు శారదాంబది కాదా? ఎవరిక్కడ తప్పులు చెయ్యందే? మీ అమ్మ తప్పులు చేసిందంటే మీ అమ్మ లాంటి నీతి జాతి లేని వాళ్ళని క్షమిస్తానని నేను ఎప్పటికీ చెప్పను. కానీ నాకు వీళ్ళ మీద ఏ జాలి దయ లేకపోవచ్చు. కానీ ఇది నిన్ను కన్న ఆడది, నీకు ప్రేమ ఉందిగా అభే, నీకిష్టంగా ఇదంటే, ఈ మహానుభావుడంటే తండ్రిగా నీకు ఇష్టం కదో. ఇది ఎంత చెడిపోయిందైనా ఒకప్పుడు నీకు శారీరక సుఖాన్ని వేసేలా పంచిన ఒక ఆడది కదా ఇదే. వీళ్ళు ఈ కుటుంబంలో వచ్చి పడితిన్నా నన్ను చంపలేదుగా, కొట్టారే కానీ తిట్టారే కానీ వదిలే అభే. ఎప్పుడు కలిగిందో తెలియదు, ఎందుకు కలిగిందో తెలియదు, నీ మీద చాలా ప్రేమ కలిగేసిందే. వీళ్ళని ఈ ఇంట్లో నేను ఉండనివ్వలేను, వీళ్ళకి ఈ ఇంట్లో నేను స్థానం ఇవ్వలేను. కానీ నా భర్తగా నువ్వు నాకు కావాలి, నువ్వు నా పక్కనే ఉండాలి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ అని ఆ అబ్బాయిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుందే. నాకు నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి అంటున్నానంటే వీళ్ళందరినీ నేను జైలుకు పంపించక్కర్లేదు. నాకెటు అమ్మా నాన్నలు లేని అనాథనైపోయాను. నిన్ను అలా చెయ్యాలని నేను అనుకోవట్లేదు. వెళ్ళిపోమ్మను వెళ్ళనే, నా కళ్ళ ముందు కనపడకుండా అనేసరికే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని గెంటించేశాడు అభే. ఆ తర్వాత మాలిని మోహన్ రావు వెళ్ళిపోయి వాళ్ళకున్న అంతకుముందు ఉన్న కొంత ప్రాపర్టీలు వాళ్ళ పేరు మీద ఉన్నాయి కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి తనే తప్పు చేశానని, తన కొడుకు కాబట్టే అసహించుకొని తనకి దూరం అయిపోయాడని, ఏం చేసినా నీకోసమే అంటే నువ్వు చేసిన తప్పును నేను క్షమించలేనని, తను ప్రాణం అనుకున్న కొడుకే తనకు దూరం అయ్యాడని దిగుల్లో కూర్చుండిపోయింది మాలిని. ఇప్పుడు మేమేమైపోవాలి, ఎలా చేశాడు వాడని నాగరాజు అంటే, ₹1,00,00,000 డబ్బులు ఇస్తాను, నీ కూతురు ఎటు ఆ సుజిత్ గాడితో వెళ్ళేటప్పుడు నగలవి ఎత్తుకెళ్ళిందే, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళిపోవే, వాడితోనే ఉండు. అన్నయ్య నువ్వు వదిన కలిసి పల్లెటూరికి వెళ్ళిపోండి, అక్కడ మన ఇల్లు 10 ఎకరాల పొలం ఉంది, అక్కడ ఉండండి. నీ కొడుకుల్ని అమెరికా పంపించి ఎంఎస్ చేసుకోమను, ఇక నుంచి మీ బతుకులు మీరు బతకండి అంది మాలిని. అన్న తర్వాత అభి ప్రియని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత నేను నిజంగా నీ మనసుని అంత గెలుచుకునేంత ఏం చేశానురా అన్నాడు. ఎవరు అభి? నిజం తెలిసిన తరువాత కూడా, నువ్వు తాగిన తర్వాత కూడా నీకన్నీ గుర్తుంటాయని తెలియక నేను చెప్పిన ఆ నిజాన్ని నమ్మాలనే రూల్ ఉందా? నమ్మే ఆ ప్రూఫ్ల్ని చూడాలనే రూల్ ఉందా? చూసిన తర్వాత కూడా నీ తల్లికి ఈ ఫ్యామిలీకి ఎగనెస్ట్గా వెళ్ళి స్వామీజీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనే రూల్ ఉందా? వచ్చి ప్రతి క్షణం నువ్వు నాకు మీ అమ్మ చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనుభవిస్తూ నరకం పడుతూ నాకు కన్నీళ్లతో కాళ్ళు కడిగి క్షమాపణ చెప్పాలనే రూల్ ఉందా? ప్రతి క్షణం నాకు దగ్గర అవ్వాలనే నీ తాపత్రయం, నా ఆస్తికి నన్ను వారసురాల్ని చేయాలనే నీ తాపత్రయం, నాకే తెలియకుండా నా ఆస్తి నాకే దక్కేలా నువ్వు చేయటం. ఏ భర్త నీలా సపోర్ట్ చేస్తాడు, ఏ భర్త నీలా ఉంటాడో? నిజమే, చిన్నప్పటి నుంచే అదే నీ పెళ్ళామని మీ అమ్మ చెప్పి పెంచిందే. ఆ పరిస్థితిలో నేనున్నా అలాగే చేసుండేదాన్నేమో. నువ్వు చేసిన తప్పు అనేదాన్ని గురించి అనేదానికన్నా స్వామీజీ ఒక మాట అన్నారు, ఒక్కోసారి జాతకంలో బలీయమైనటువంటి బ్రహ్మముడి పడబోయే ముందు కొన్ని సుడిగాలులు వస్తాయి అని. ఆ సుడిగాలి లాంటిదే శ్వేత. అయిపోయిందిగా, ఇక హ్యాపీగా ఉందామా అంది. అన్న తర్వాత ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. ఇక ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ మొగుడికి అప్పచెప్పేసి, అభి యుఎస్లో చదువుకొని వచ్చాడు, ప్రియకెటు అంత చదువు లేదు కాబట్టి నాకు ఇల్లు పిల్లలు నువ్వు ప్రపంచం ఈ ఉంటే
ఉంటే చాలు, నాకెందుకు ఆ ఫ్యాక్టరీలు అవన్నీ, నువ్వే చూసుకోమని మొగుడికే అప్పచెప్పి, కాకపోతే దాన ధర్మాలు మర్చిపోకో, అవసరం అన్న వాళ్ళకి సాయం చేయకుండా ఉండకు, నువ్వు చేస్తావని తెలుసు కానీ చెప్తున్నాను అని మొగుడిని మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేసి అభయ్ని కుర్చీలో కూర్చోబెట్టేసింది ప్రియ. పోనీలే, తాము చేసిన తప్పుకి నరకాలకే కొడుకు ఎలాగైనా సరే ఐశ్వర్యం అనుభవించాలన్నందుకు తమ కొడుకుగా కాకపోయినా ప్రియ భర్తగానైనా ఆ స్థానం సంపాదించుకోగలిగాడు. కొడుకు బాగున్నాడు ఇప్పుడు పేపర్లో చూసుకొని సంతోషపడే మాలిని ఇక మోహన్ రావు తమ బతికేదో తాము బతికితే చాలే అనుకున్నారు. కానీ నాగరాజు, కనకం, సాగర్, కమల్, శ్వేత మాత్రం తృప్తి పడలేదు. సుజిత్ శ్వేతను వెతుక్కుంటూ వస్తే రారా అని సుజిత్ని చేర్చుకున్న తర్వాత సుజిత్కి ఏమీ అర్థం కాక వీళ్ళు మాట్లాడుకునే అలా పక్కకు నుంచున్నాడు. ఈలోపు ఏం చేద్దామంటావయ్యా అంటే, ఆస్తి మొత్తం దాని కొడుకు అనుభవిస్తున్నాడు, దాని కోడలు అనుభవిస్తుంది, ఎటొచ్చి వాళ్ళు మంచోళ్లే, ఇది కూడా బాగానే ఒక 25-30 కోట్లు వెనకేసుకొని వచ్చిందే, ఇది ఇప్పటికీ కూడా మినీ ప్యాలెస్ లాంటి ఇంట్లో పని వాళ్లతో కారుల్లో తిరుగుతూ సెంట్రలైజ్ చేసే ఇంట్లో ఇది దీని మొగుడు బాగానే ఉన్నారు, పాపాలు తప్పులు చేయకూడదు అని దాని మొగుడు అన్నాడని గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరుగుతూ దాని కొడుకు కోళ్ళు బాగుండాలని కోరుకుంటూ అదే బాగానే ఉందే, ఎన్నాళ్లుగా మరి మన కూతురుతో వాడు పక్క పంచుకొని అనుభవించినందుకు రోజుకి 1 కోటి రూపాయలు చొప్పున వేసుకుంటే నా కూతురు రోజులో ఎన్నిసార్లు వాడిని సుఖపెట్టుంటదే, అన్నిసార్లకి కలిపి ఎంత ఇవ్వాలయ్యా వాడు అని కనకం అనేసరికి సుజిత్ అలా చూశాడు శ్వేత వైపు. శ్వేత నిజమే కదా మమ్మీ, ఆడి బ్రతుకునే లెక్క కట్టాలి మనం అన్న తర్వాత లేకుండా చేసేస్తే సరిపోద్దిగా భూమి మీద అన్న తర్వాత ఎలా అనుకున్నారు, అదే ఇచ్చిందిగా 1 కోటి రూపాయలు మన కొడుకుల్ని అమెరికా పంపించేయమనే, ఆ కోటి పెట్టే దాని కొడుకుని దాని కోడల్ని పైకి పంపించేస్తే ఆ తర్వాత శుభ్రంగా దాని మొగుడిని కూడా పంపామంటే ఆస్తి ఎవరికి వెళ్ళుద్దే, మనకే వచ్చుద్దే, ఆ వచ్చిన ఆస్తిని 3 వాటాలు వేద్దాం, మన పిల్లలు ముగ్గురికి 3 వాటాలు ఇచ్చేద్దాం, మొత్తం అమ్మేసుకొని ఫారిన్ వెళ్ళిపోయి సెటిల్ అవుదాం అన్న తర్వాత నువ్వు బాధపడకరా సుజిత్, నేను నిన్ను వదిలేను, నేను నిన్ను లవ్ చేశాను, నా కాళ్ళ దగ్గర నీకు స్థానం ఇస్తాను, కుక్కల్లే పడుందుగానే అని చెప్పిన తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకొని వాడెటు పెళ్ళాంతో శోభన ముహూర్తాలు పెట్టుకొని హనీమూన్లకు వెళ్ళటానికి రెడీ అయిపోయాడంట. వాడు ఇప్పుడు పెళ్ళాంతో హ్యాపీ లైఫ్ గడుపుతూ ఇంట్లో 2 పనోళ్ళు ఒక సెక్యూరిటీ తప్ప ఎవరూ లేకుండా చేసేసుకున్నాడు. వాళ్ళని వేసేయటానికి ఎవరో రౌడీలను పెట్టక్కర్లేదు, మనమే వెళ్తే సరిపోద్ది, ఆ పనోళ్ళని ఆల్రెడీ కొనేశాను నేను అని చెప్పిన తర్వాత ఈ విషయం అంతా విన్న సుజిత్కి ఎంతైనా మర్డర్స్ ఎలాంటివన్నీ చేయటం అంటే భయం అనిపించింది. అదీ కాక అంతకుముందు ఒకసారి సుజిత్కి చాలా పెద్ద హెల్పే అవసరమైతే తన ఫ్యామిలీ గురించి ఆ హెల్ప్ చేస్తున్నాడు అభయ్. దాంతో అలా ఒకళ్ళ ప్రాణాలు తీయటం తప్పని వీళ్ళ దారిలో నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి మాలిని మోహన్ రావుని కలిసి జరిగింది మొత్తం వీళ్ళకి చెప్పాడు. దాంతో ఉరుకులు పరుగుల మీద మాలిని తన కొడుకు ఏమైపోద్దోనని మోహన్ రావుని సుజిత్ని వెంట పెట్టుకొని అక్కడికి బయలుదేరే లోపు నాగరాజు పెళ్ళాం కొడుకులు కూతురు కలిసి అభి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి అభితో గన్ తీసుకొని ఎదురుగా నుంచొని, అరే నీకు 2 ఆఫర్లు ఇస్తున్నాము, ఒకటి దీన్ని చంపేశావనుకో నువ్వు ఈ ఆస్తంతా నీ పరం అవుద్ది, శ్వేతను పెళ్లి చేసుకో, హ్యాపీగా రాయల్ లైఫ్ అనుభవిద్దాం, అలా కాదు అంటావా మీ ఇద్దరు పోదురు కానీ అనేసరికి మాలిని పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే మీ బతుకులు చెడా, మిమ్మల్ని ఎలా చూశానురా, నీ పెళ్ళాం ఎన్ని కోట్ల రూపాయల నగలు పక్కకి తీసేసిందే, ఎన్ని కోట్ల రూపాయల డబ్బు నీ అకౌంట్లో, నీ కొడుకుల అకౌంట్లో, నీ కూతురు అకౌంట్లో మూలుగుతోంది, ఇంకా అది చాలదని నా కొడుకునే చంపటానికి వచ్చావా, నువ్వు కూడా నీతులు చెప్తావేంటే పతివ్రత, వీడి కోసమే కదే నువ్వు అమాంతం దీని అమ్మ బాబుల్ని పైకి పంపింది, వీడి కోసమే కదే దీని అమ్మమ్మ తాతయ్య పొయ్యేలా వాళ్ళని నానా మాటలు అనిపించి పైకి పంపింది, వీడి కోసమే కదే ఇన్నాళ్ళు నువ్వు దీన్ని పని మనిషిని చేసిందే, నా కూతుర్ని వీడికి నువ్వు ఎరగా వేయలేదో, నీ కొడుకు ఎన్ని రాత్రులు
రాత్రుళ్ళు పగళ్ళు నా కూతుర్ని అనుభవించుంటాడు, ఒక్కొక్కసారి ₹1,00,00,000 చొప్పున ఎంత ఇవ్వాలి మీరు మాకు అనేసరికి, చిచ్చే నువ్వు సొంత అన్నవి కాకపోయినా సొంత అన్నవి అనుకున్నాను. మనకి వావి వరుసలేంటే, ఒక బాబు రక్తమా మనలో ప్రవహించేదే? కొన్ని వందల మంది రక్తాలు కలిస్తే ఏ రక్తానికి పుట్టామో కూడా తెలియని వాళ్ళం. మనం కూడా వావి వరుసల గురించి మాట్లాడుకోకూడదు అంటూ ఉండగా చేతిలో ఉన్నటువంటి ఫ్లవర్ వాస్ తీసుకొని విసిరేస్తే ఈ హడావిడిలో రివాల్వరు కింద పడిపోయింది. ఈలోపు ప్రియా పోలీసులకి ఫోన్ చేసి ఇలా మొత్తం వచ్చారనే విషయం తెలిసి అక్కడ వాళ్ళకి తెలియజేసి వచ్చి నిలబడితే ఈ హడావిడిలో వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా అభిని అమాంతం మీద పడి కొట్టేయటానికని చెప్పి నాగరాజు కొడుకులు కనకం వచ్చేసరికి అభి బలంగా ఉంటాడు, 6 ప్యాక్ బాడీ, దాంతో పడేసి తూక్కు ర్యాంక్ కొట్టడం మొదలుపెట్టాడు. సుజిత్తో పక్కకెళ్ళి నుంచుంటే ఈలోపు నాగరాజు కొడుకుల్ని పెళ్ళాన్ని కూడా పడేసి బాధిపారేయటం మొదలుపెట్టేపాటికి మాలిని మోహన్ రావు కూడా కొడుతూ ఉండగా సందట్లో సడేమియా అని శ్వేత కింద పడ్డ రివాల్వర్ తీసుకొని అభి హార్ట్కి ఏం చేసిందే. అభిని కాల్చబోతోందని తెలిసి అభిని పక్కకు తోసేపాటికి ప్రియకి చెస్ట్లోకి దూసుకెళ్ళిపోయి ఆ బుల్లెట్ కుప్పకూలిపోయింది. కరెక్ట్గా అదే టైంకి పోలీసులు వచ్చేపాటికి రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు దొరికిపోయారు కాబట్టి సుజిత్తు దాంతో నాకేం సంబంధం లేదు అనేపాటికి శ్వేతని, నాగరాజుని, కనకాన్ని, సాగర్ని, కమల్ని అదుపులోకి తీసుకొని ముందు పోలీస్ స్టేషన్కి తర్వాత కోర్టుకి తీసుకెళ్ళి వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికారు కాబట్టి వాంగ్మూలాలతో కూడా సంబంధం ఏముంది, అవి చాలా పెద్ద లాయర్ని పెట్టి కేసు మూవ్ చేయించేపాటికి వీళ్ళకి లైఫ్లు పడ్డాయి. ఆ తర్వాత ప్రియని చాలా కష్టపడి 72 గంటల తర్వాత నానా నరకాలు పడి బ్రతికించాల్సి వచ్చింది డాక్టర్స్. తను లేకపోతే నేను బ్రతకనని అభి దేవుడి దగ్గర పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా అలాగే కూర్చున్నాడు. అంతా దాంట్లో సుజిత్ బాధపడద్దని, మంచి వాళ్ళకి ఏమీ కాదని అభికి ధైర్యం చెప్పాడు. ఆ తరువాత ప్రియ స్పృహలోకి వచ్చింది. అభి వాళ్ళమ్మని ఒకటే అడిగాడు, అమ్మ నువ్వు తన చెడు కోరావు, తన చావు కోరావు, ఇందాక ఏమ్మా 3 రోజుల క్రితం నీ మేనగోడలు నన్ను కాల్చిందేమో అనుకొని నేను పోయానేమో, నీ కడుపు కాలిపోయిందేమో, నీ కొడుకు భూమి మీద లేడేమోనని గుండాగి కుప్పకూలిపోయావేమ్మా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావే. ప్రేమలు మీకే ఉంటాయా? వాళ్ళమ్మ నాన్నలకి తన మీద ప్రేమ ఉండదా? ఆ అమ్మాయి నన్ను ఎంత ప్రేమించి ఉండకపోతే నా కోసం తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నిస్వార్థంతో నన్ను పక్కకు తోసి తన ప్రాణాలు బలివ్వటానికి సిద్ధపడిందమ్మా. అలాంటి మంచి వాళ్ళ నన్ను నరకాలు పెట్టినా నిన్ను దేవుడు క్షమిస్తాడనుకుంటున్నావా? నువ్వు చేసిన పాపాలు నాకే రూపంలో తగులుతాయోనమ్మా. అంత మాట అనకు నాయనా నువ్వు అని ప్రియ కాళ్ళు పట్టుకుంది మాలిని. ఏంటిదంతా అంది ప్రియ. చూడమ్మా, మీ అమ్మ నాన్నల్నే నేను చంపి మహాపాపం చేశాను. మేము చేసిన పాపానికి నిష్కృతి లేదు, మమ్మల్ని క్షమించమ్మా అన్నాడు మోహన్ రావు. ఇదిగోమ్మా అభిని నీ చేతిలో పెడుతున్నాను, మళ్ళీ నేను తిరిగి వస్తానో రానో తెలీదు, వెళ్ళాలమ్మా. పాపానికి పశ్చాత్తాపం పొందానే, ఆ పశ్చాత్తాపానికి నేను ప్రక్షాళన పొందాలి. వెళుతున్నాను, నేను దైవ సాన్నిధ్యాన్ని కోరుకుంటూ వెళుతున్నాను. నా పాపాలు క్షమించబడ్డాయి అన్న రోజున మళ్ళీ తిరిగి నాకు ఆయుష్ ఉంటే మేమిద్దరం తిరిగి వస్తాము, లేదు అంటే మా మీద ఆశ వదిలేసుకోండమ్మా అని చెప్పి సుజిత్ ఇలా నిజం చెప్పాడు నాన్న, సుజిత్కి ఎంతో కొంత ఇచ్చి న్యాయం చేసి పంపించని చెప్పి క్షమాపణ చెప్పి కొడుకు కోడలు చేతులు కలిపి అక్కడి నుంచి మాలిని మోహన్ రావు వెళ్ళిపోయి ముందు పరమహంస స్వామీజీని కలిసి క్షమాపణ చెప్పి పాప ప్రక్షాళన చేసుకోవటానికి ఏం చేయాలో మార్గాలు ఆయన్ని అడిగి అటు అన్వేషించుకుంటూ వెళ్ళిపోయారు భార్యాభర్తలు. ఎక్కడ ఉన్నా, ఏ దేవుడికి మొక్కినా, ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా తమ కొడుకు కోడలు బాగుండాలని, వాళ్ళ పిల్లా పాపలతో చల్లగా ఉండాలని, తమలాంటి వాళ్ళకి అలాంటి బిడ్డల్ని దేవుడు ఎందుకు ఇస్తాడంటే తమలాంటి వాళ్ళ పాపాలు కూడా క్షమించబడాలనేమోనని వాళ్ళు పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం మొదలుపెట్టారు. ఇక సుజిత్ అంతా హెల్ప్ చేశాడు కాబట్టి, సుజితే లేకపోతే నిజంగా తాము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు కాబట్టి అభి సుజిత్కి ఒక 25 కోట్లు ఇచ్చేసి అబ్రాడ్ వెళ్ళిపోమ్మన్నాడు. తనకి నచ్చిన అమ్మాయిని, తను మెచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సుజిత్ అబ్రాడ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు వాళ్ళ అమ్మా నాన్నలతో సహా. ఇక ప్రియా అభి కూడా ఆ ఊళ్ళో ఉండకూడదు అనుకున్నారు. రేపు వీళ్ళందరూ జైలు నుంచి రిలీజ్ అయిన ప్రమాదాలే
అనుకున్నారు. కాబట్టి అక్కడ ఉన్న ఫ్యాక్టరీలు యావదాస్తి మొత్తం అమ్మేశాడు అభయ్. అమ్మేసిన తర్వాత పరమహంస స్వామీజీ దగ్గరికి ఆఖరిసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని అమ్మా నాన్న తిరిగి వస్తే బ్రతికుంటే తమ దగ్గరికి పంపించమని అడ్రస్లు ఫోన్ నెంబర్లు ప్రియ అన్నీ ఆయన చేతిలో పెడితే ఎందుకురా అన్నాడు. నాకు అమ్మా నాన్న లేరు కాబట్టి, ఒకసారి ప్రాయశ్చిత్తం కోసం తాపత్రయపడే గుండెలు మళ్ళీ తప్పు చెయ్యవు కాబట్టి అని ఆయన దగ్గర అవి ఇచ్చేసి అభిని తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు ప్రియా అభయ్. ఆ తర్వాత 5 సంవత్సరాలు అన్యోన్య దాంపత్యం, చాలా రొమాంటిక్గా హ్యాపీగా అక్కడ బిజినెస్ పెట్టుకొని ఇద్దరు ఆ బిజినెస్ చూసుకుంటూ హ్యాపీగా ప్రియా ఇంటిని ఎక్కువగా చూసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళ వ్యాపారాలు అవి చూసుకుంటూ సంతోషంగా 5 సంవత్సరాల తర్వాత ప్రియ ప్రెగ్నెంట్ అయ్యి ఒక పాప, మళ్ళీ 5 ఏళ్లకి ఒక బాబు పుట్టారు. ఆ తర్వాత ఇలా సంతోషంగా రోజులు గడిచిపోతూ వీళ్ళ పెళ్ళయ్యి 15 సంవత్సరాల కాలం కళ్ళ ముందే గడిచిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఇండియా నుంచే పరమహంస స్వామీజీ దగ్గర నుంచి అభికి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో తన తండ్రి మోహన్ రావు చనిపోయాడని, ఆ తర్వాత తల్లి తన దగ్గరికి రావాలి అనుకుని వస్తూ ఉండగా యాక్సిడెంట్లో తల్లి కూడా పోయిందని, ఇద్దరిని ఇక్కడే అంత్యక్రియలు చేయించామని, అస్థికలు నీకు అక్కడికి పంపించడానికి వీలు కాదు కాబట్టి వచ్చి ఇక్కడే పుణ్యనదుల్లో కలపమని వాళ్ళ ఆఖరి కోరిక కోరుకున్నారని తెలిసే అభి బాధపడ్డాడు. అమ్మా నాన్నలు పోయారని తెలిసి ప్రియ కూడా బాధపడింది. పిల్లల్ని తీసుకొని ఇండియాకు వచ్చారు. కాశీలో, గయలో, ప్రయాగలో వాళ్ళకి ఇక అస్థికలు కలిపి చేయాల్సిన అంతిమ సంస్కారాలు, పిండ ప్రదానాలు అభి చేతుల మీదుగా పరమహంస స్వామీజీ చేయించి ఇక్కడ తాము ఇవ్వాల్సినటువంటి కొంత గుళ్ళు గోపురాలకి పోయిన వాళ్ళ పేరు మీదుగా దాన ధర్మాలకి అనాథలకి దానం చేసే ఇక ఆ తర్వాత ఆయన దగ్గర సెలవు తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. ఇలా వాళ్ళ జీవితం సంతోషంగా పిల్ల పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా హక్కు ఉన్న కోడలుగా తన హక్కునే తన భర్త నిలబెట్టాడు కాబట్టే ఈ రోజున తను భార్యగా అతని పక్కన దేవేరై కొలువున్నానని ప్రతిరోజు అనుకునేది ప్రియ ఎప్పటికీ శారదగా ఉండాలనుకోలేదు, ప్రియగానే ఉండాలనుకుంది. అలాగే అభిగుండెలో ప్రియమైన భార్యగా కొలువై కూర్చుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.